ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అహం సత్యబోధకః చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక దైనందిన సత్సంగ వేదిక నేటి విశిష్ట కార్యక్రమము సత్యసాయి వాహిని 13వ ప్రబోధ. శ్రీ స్వామి యొక్క దివ్యాశీస్సులతో మన ఏఎస్పిలో ప్రత్యేకంగా కార్యక్రమంగా ధారావాహిక కార్యక్రమంగా నిర్వహింపబడుతున్నటువంటిది శ్రీ సత్యసాయి వాహిని. దీని యొక్క స్వామి యొక్క దివ్యానుగ్రహ ఆశీ పరంపరలతో మన అధినేత ఎమ్మెల్యే గారి దంపతుల యొక్క శుభాకాంక్షలతో మీ అందరి యొక్క శుభకామనలతో జరుగుతున్నటువంటి వారం జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మనం ఆధ్యాత్మిక భావ సంపత్తిని మనం పూర్తి చేసుకోవడానికి కార్యక్రమాన్ని మనం పెట్టుకున్నాం. స్వామి యొక్క హృదయాంతరాళాల్లో నుంచి వచ్చినటువంటి ఆ ఆధ్యాత్మిక భావ పరంపర సత్యసాయి వాహిని. దాంట్లో భాగంగా పోయినసారి మనం తరువాత గ్రంథములోని విలువలు అని వేదాలు, వేదాంగాలు, పురాణాలు, ఉపనిషత్తులు, మహాభారతము ఇలాంటి వాటిల్లో విశేషాలు తెలుసుకున్నాం. దాంట్లో ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత భావనలు కూడా కొన్ని చెప్పుకున్నాం. ఈరోజు ఎపిసోడ్లో అవతార పురుషుడే గురువుగా, ఈరోజు ప్రధానంగా గురువుని కేంద్రీకరించుకొని మనకు వస్తోంది. గురువు ప్రధానంగా ఆధ్యాత్మిక రంగంలో ఎలాంటి స్థానాన్ని ఆక్రమిస్తాడు, శిష్యుడు ఎలా ఉండాలి, గురువు ఎలా ఉండాలి, ఇలాంటి విశేషాలు కూడా దీంట్లో మనకు చెప్పబడ్డాయి. అసలు మానవ జన్మ యొక్క సహజ లక్షణాలు ఏమిటి అనేది కూడా దీంట్లో మనకు చెప్పబడ్డాయి. మరి మనంతా కూడా కర్మజీవులం కాబట్టి ఆ కర్మ బంధములో ఉన్నటువంటి మనం అందరం కూడా ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఎలా చేస్తున్నాము అనేటువంటి విశేషాలు కూడా ఎన్నో చెప్పడం జరిగింది. వాటిని ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ప్రతి బిడ్డయు అపార పురాకృత కర్మ భారము వహించి లోకమునకు వచ్చుతున్నది. ప్రకృతి చేతుల్లో నుండి మంచు వలె మెరిసినట్లు బిడ్డ ఊడిపడుట లేదు. తన పూర్వకర్మలచే కల్పించుకున్న శుభాశుభ ఫలములను అనుభవించుట కొరకే ఈ లోకములో ఆ బిడ్డ జన్మించినది. చూడండి, అంటే మనంతా కూడా జన్మాన్ని గురించి చెబుతున్నారు. మనమంతా కూడా బిడ్డగా జన్మించిన వాళ్ళమే. మనంతా కూడా శిశువు నుంచి వచ్చాం. మనకు మానవ జీవన దశలు మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అందుట్లో శైశవము అనేది నెంబర్ 1. ఎవరైనా సరే తల్లి గర్భంలో నుంచి మనకు బిడ్డగా మనం పుట్టవలసిందే. అలా పుట్టేటువంటి ప్రతి బిడ్డ కూడా కర్మభారం వహించి లోకమునకు వచ్చుతున్నది. అంటే కర్మ అనేటువంటి మాల, కంఠంలో కర్మమాలను వేసుకొని వస్తున్నాడు. ఎలాంటి కర్మభారం అంటది? అపార పురాకృతము అన్నారు. అపారం అంటే నది కన్నా ఒడ్డు ఉంటుంది, సముద్రానికన్నా ఒడ్డు ఉంటుంది. ఏమంటే ఇదిగో ఇంతవరకు ప్రవేశిస్తోందని మనం చెప్పడానికి అవకాశం ఉంది. మరి ఈ కర్మకి అట్లా లేదు. అంటే అమేయమైనటువంటి పురాకృతం, ఎంత చేసుకున్నామో మనకు లెక్కలేదు. అలాంటి గొప్పదైనటువంటి పూర్వజన్మ నుంచి మనకు సంక్రమించినటువంటి ఆ కర్మభారాన్ని నుంచి బట్టే ఈ బిడ్డ ఈ లోకంలోకి వస్తుంది. అంటే ప్రతి బిడ్డ కూడా కంఠంలో కర్మమాల వేసుకొని బయటకు వస్తున్నాడు. ప్రకృతి చేతుల్లో ప్రకృతి ఉంది. ఒక తామరాకు మీద రాత్రిపూట ఏం చుక్కలు లేవు, తెల్లవారేసరికి ఒక చుక్క ఉన్నది. అంటే కొన్ని నీటి బిందువులు ఉన్నాయి, మంచు బిందువులు. ఆ బిందువులు ఆణిముత్యాల్లాగా మెరుస్తూ ఉంటాయి తామరాకు మీద. ఆ విధంగా అవి తెల్లవారేసరికల్లా మనకు ప్రత్యక్షం అవుతుంటాయి తామరాకు మీద. ఆ మంచు బిందువులు తళుక్కుమని ఆణిముత్యాల్లాగా మెరుస్తూ ఉంటాయి. కానీ అంత తేలిగ్గా మన బిడ్డ ఊడి పట్టలేదు. అంత తేలిగ్గా మంచు బిందువుల్లాగా తామరాకు మీద కనబడ్డంత తేలిక కాదు మనకు బిడ్డ గర్భచ్యుతుడు అవడానికి. తన కర్మలచే కల్పించుకున్న శుభాశుభ ఫలములను అనుభవించడం కొరకే ఈ లోకంలో ఆ బిడ్డ జన్మించినది. ఇంతకు దేనికి పుట్టాడయ్యా ఈ బిడ్డ అంటే
ఆయన పూర్వకర్మ ఫలాల్ని అనుభవించడం కోసము. అవి శుభమవ్వచ్చు, అశుభమవ్వచ్చు. అందుకనే మనం చెప్పుకున్నాం, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని చెప్పుకున్నాం. అంటే వాళ్ళు పూర్వజన్మ చేసుకున్నటువంటి మంచి కానీ చెడు కానీ అనుభవించి తీరవలసిందే. అవశ్యం అనుభోక్తవ్యం, ఎక్కడ మినహాయింపు లేదు. ఇక తప్పనిసరిగా అనుభవించి తీరవలసిందే. వారు చేసుకున్నటువంటి మంచికి మంచి ఫలాలు, చెడుకు చెడు ఫలాలు మనం ఈ లోకంలో అనుభవించి తీరవలసిందే. ఈరోజు మనం సుఖంగా ఉన్నామంటే పూర్వ జన్మలో చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలము. ఈనాడు నానా అవస్థలు పడుతున్నాము అంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి ఆ చెడు కర్మల యొక్క ఫలము. మంచి చేస్తే ఇప్పుడు మనం మంచి పైలా పచ్చిస్గా ఉన్నాం. చెడు చేస్తే ఆ చెడు ప్రభావం ఇప్పుడు మనం మీద అడుగడుగున మనకు కనబడుతూ ఉంటుంది. ఎంతో మంది సుఖంగా బతికే వాళ్ళని మనం చూస్తున్నాము. కూటికి కనీసం ఒక రోజులో కనీసం గుప్పెడు మెతుకులు కూడా కడుపు నిండని ఎంతో మంది కోట్లాను ప్రజలను మనం చూస్తున్నాం. వీటన్నిటికీ స్వామి చెప్పేటువంటిది ఒకటే, అది పూర్వజన్మ కృతమైనటువంటి కర్మల యొక్క ఫలము. దాన్ని అనుభవించడానికే ఇక్కడికి వస్తున్నాడు. అలాగే ఇప్పుడు ఈ నెలలో కూడా మనం అందుకని దాన్ని బట్టే మనం ఇక్కడి నుంచి చేసుకోబోయేటువంటి ప్రతి కర్మను కూడా జాగ్రత్తగా చేసుకోవాలి అనేటువంటి ఒక స్ఫూర్తి మనకు ఇలాంటి ఆధ్యాత్మిక సంస్థల్లో మనకు లభిస్తుంది. అంటే పూర్వజన్మ కృతం కర్మ అట్లా ఉంది కాబట్టి వచ్చే జన్మలో అయినా సరే మనం చాలా చక్కగా ఉండాలి. దానికి ఎలా చేయాలి అనేటువంటిది మనం ఇక్కడ ప్లాన్ చేసుకోవాలి. ఇది ఏ మానవులందు మనకు కానవచ్చు భిన్నతలకు కారణం. ఎన్నో తేడాలు కనబడుతున్నాయి మానవ జీవనంలో. ఎంతో మంది సుఖపడుతున్నారు. వడ్డించిన విస్తరిలాగా ఉంటుంది వాళ్ళ జీవనం. అసలుకు ముందు ఇస్తరు లేనటువంటి జీవితాలు కూడా ఎన్నో ఉన్నాయి. మరి ఆ వడ్డించినటువంటి విస్తర్ లాంటి జీవితాలకు అసలు ఏమాత్రము కడుపు ఖాళీ గడుపుతున్నటువంటి ఆ కట్టిక నిరుపేద బ్రతుకులకు, కష్టజీవులకు, అంటే కష్టజీవులని అంటానికి వీలేదు. వాడు చేసుకున్నటువంటి ఫలాలు అవన్నీ కూడా అలాంటి కష్టపడుతున్నటువంటి జీవనానికి కారణం ఏమిటయ్యా అంటే వారు చేసుకున్నటువంటి మంచి చెడు. ఇది మానవులందు మనకు కానవచ్చు భిన్నతలకు కారణము. అందుకని మరి ఆయన అట్లా ఉన్నాడండి, ఈయన ఎట్లా ఉన్నాడండి. ఒకే కుటుంబంలో ముగ్గురు బ్రదర్స్ ఉంటారు. ఒక ఆయన బ్రహ్మాండమైనటువంటి జీతంలో ఉంటాడు, నెంబర్ 1. దానిలో సగం జీతంలో ఉంటాడు, నెంబర్ 2. ఏమాత్రము ఏ రోజుకు ఆ రోజు కష్టపడితే కానీ గడవనటువంటి స్థితిలో ఉంటాడు, 3వ వాడు. మరి ఏమిటిది ఈ తేడాలు? ఒకే కుటుంబంలో ఒకే తల్లిదండ్రులు కన్నటువంటి బిడ్డలు కదా. మరి దేనికి ఆ తేడాలు? ఆ భిన్నతలకు కారణం ఏమిటంటే కర్మసూత్రమే. అది ఏ కర్మసూత్రము? కర్మానుబంధీన మనుష్యులకే ఇది ఆ సూత్రం. మన యొక్క జన్మలన్నీ కూడా కర్మకు అనుగుణంగా నడుస్తున్నాయి. మనలో ప్రతి వారును ఎవరి దురదృష్టమునకు వాడే కారణము. మనలో అదృష్టవంతుడైనా ఆయనే కారణం, మనం దురదృష్టవంతులైనా మనకు మనమే కారణము. ఆత్మన్యేవాత్మన బంధు ఆత్మన్యేవ రిపుహ అని చెప్పాడు. అంటే తనకు తానే శత్రువు, తనకు తానే మిత్రువు. అంటే మన దురదృష్టానికి మన అదృష్టానికి మనమే కారణము. ఇంకా గట్టిగా చెప్పాలంటే మన కర్మ ఫలమే కారణము. మనలో ప్రతి వారును ఎవరి దురదృష్టమునకు వాడే కారణము, వాడే కర్త. చిన్నపిల్లాడు నిప్పులోకి వెళ్ళి చేయి పెట్టాడు, చేయి కాలింది. ఎవరు అనాలి కారణం దానికి? వాడు తెలియక వెళ్ళాడు, చేతులు పెట్టాడు, ఇంకా చేయి కాలింది. మరి ఎవరు దీనికి కారణం? ఎవరంటే వాడు దేనికి వెళ్ళాలి, దేనికి చేయి పెట్టాలి, దేనికి కాలాలి? కాబట్టి వాడే కర్త, వాడే విధి, వాడి యొక్క విధి రాతట్ట ఉంది. చూడండి, కడుపులో నుంచి బయటపడే వరకే బ్రహ్మగారి యొక్క ఆయన యొక్క జీవులన్నీ కూడా, అంటే నుదుట రాత రాసేంత వరకే ఆయనకి పవర్. వాడు గర్భచ్యుతుడై బయటకు వచ్చాడంటే బిడ్డ, ఇక బ్రహ్మగారికి గాని విష్ణుమూర్తికి గాని సాక్షాత్ శివుడికి గాని లలాట లిఖిత రేఖ పరిమాష్టమున శక్యతే. వాళ్ళ యొక్క తల రాతను మార్చడానికి వాళ్ళ ముగ్గురు చేతిలో కొడలేదు. వాళ్ళ ముగ్గురు చేతుల్లోనే కాదు, హరేనాపి బ్రహ్మణాపి సురైరపి ముక్కోటి దేవతలు ఉన్నారు. వాళ్ళ వల్ల కూడా కాదు. పిల్లాడు బయటపడ్డాడు అంటే బయటపడ్డ దగ్గర నుంచి కూడా వాడి యొక్క యాక్షన్ ప్లాన్, వాడి యొక్క కర్మ ఫలం
బట్టి ఇక్కడ కార్యక్రమం పిరుళ్ళు నడవాల్సిందే. వాడే కర్త, వాడే విధి, వాడే తలరాత, వాడే నిర్ణీత గతి, వాడి యొక్క జీవన గమనానికి మంచి అయినా సరే చెడైనా వాడే కారణము. దైవ సంకల్పం ఉన్న సిద్ధాంతములన్నింటినీ ఈ సూత్రమే కూలదన్నుతున్నది. కాబట్టి ఎంత దైవ ప్రేరితమైనటువంటి జన్మలు మనం పొందినప్పటికీ ఆ కర్మసూత్రం అనేటువంటిది మంచి బలీయంగా పనిచేస్తోంది. ఈశ్వరునికును మానవునికి సమాధానం కుదురు మార్గము ఈ సూత్రము మూలమున మాత్రమే ఏర్పడుతున్నది. కాబట్టి ఈశ్వరునికును మానవునికి సమాధానం కుదిరేటువంటి మార్గం అంటే ఒక అటు దైవానుగ్రహం కానివ్వండి, ఇటు మానవ ప్రయత్నం కానివ్వండి, ఇవన్నీ ఎన్నున్నా సరే ఇక్కడ ఈ కర్మసూత్రం అనేటువంటిది మనకు బలీయంగా కనబడుతోంది. మనకు సంభవించు కష్టములన్నింటికీ మనమే కారణము. ఇక్కడ చక్కటి ఒక శ్లేష పదం వాడారు స్వామివారు. మనమే కారణము అన్నారు. ఇక్కడ మనమే అంటే రెండు అర్థాలు ఉన్నాయి. మనము అంటే ఐ యు అండ్ హీ, ఈ ముగ్గురిని కలిస్తే మనము అంటాం మనం జనరల్గా. నేను, నీవు, ఆ పక్కాడు లేకపోతే పక్క వారు, వీళ్ళంతా కలిసి మనము అంటాం. కాబట్టి ఇదొక అర్థం. అంటే మనకు సంబంధించేటువంటి కష్టాలన్నిటికీ మనమే కారణము అంటే ఎవరికి వారు కారణము అని ఒకటి. మనము అంటే మనస్సు అని కూడా ఉందండి కారణం. మన కష్టాలన్నిటికీ సుఖాలన్నిటికీ కూడా మనం ముఖ్యంగా ఇక్కడ కష్టాల సంగతి చెబుతున్నారు. మనకు సంభవించు కష్టములన్నింటికీ మనమే కారణము. ఒక రకంగా మనం కష్టాలు అనుభవిస్తున్నామంటే ఎవడి పేరు పెట్టడానికి వీలేదు. అసలు సాక్షాత్ త్రిమూర్తుల్ని కూడా మనం రిమార్క్ చేయడానికి వీలేదు అని ఇప్పుడు చెప్పాడు శ్లోకంలో. ముక్కోటి దేవతల మీద కూడా మనం నేరారోపణ వేయడానికి అవకాశం లేదు. మనమే అని ఒక అర్థము, మనస్సే అని ఒకటి అర్థం. మరెవరును కారు, కార్యకారణములు రెండును మనమే. మనం మంచి సుఖంగా బతుకుతున్నాము అంటే మనమే కారణము. మనం నానా దుఃఖాలు అనుభవిస్తున్నామంటే మనమే కారణం. దీనికి అప్పుడప్పుడు గురువు గారు చిన్న కథ చెబుతుంటారు, చూశారుగా మీరు. 2 రాళ్ళు, బ్రహ్మాండమైనటువంటి రాళ్ళు, ఏంటి ఆ ఎడ్ల పందాలు ఏడతటానికి కలిగినటువంటి రాళ్ళు 2 ఉంటే భగవద్ అనుగ్రహం అంటే, అబ్బాయి నేను మిమ్మల్ని రూపుదిద్దుతాను, మీరు కొంచెం కష్టపడాలి, కాస్త ఉలి దెబ్బలకు ఓర్చుకోవాలి అన్నప్పుడు ఒక రాయి ఎస్ అన్నది, ఒక రాయి అమ్మో మీ ఉలి దెబ్బలు నేను తట్టుకోలేను అన్నది. ఆ ఉలి దెబ్బలు తట్టుకున్నటువంటిదేమో అదే ఆలయంలో అక్కడ మంచి దేవతా విగ్రహంగా పూజలు అందుకుంటోంది. తిరస్కరింపబడి మరి రాయి వచ్చే పోయే భక్తులతో కొబ్బరికాయలు మంచి ఏడా పేడా, నేను పరీక్ష వ్యాస అయితే 108 కొబ్బరికాయలు, నాకు ఉద్యోగం వస్తే 1008 కొబ్బరికాయలు, ఇట్లా ఉంటారు కదండి మన వాళ్ళు. ఏడా పేడా కొట్టడంలో ఆ దెబ్బలు తినలేక నానా అవస్థలు పడుతోంది ఒక రాయి, ఎక్కేవాడు దిగేవాడు. కాబట్టి ఇక్కడ ఈ 2 రాళ్ల యొక్క కథ మనం చెప్పుకుంటే దాంట్లో ఆంతర్యం ఏమిటి? ఒక రాయి మనం సుకృతానికైనా దుష్కృతానికైనా మనమే కారణము. కార్యము మనమే, కారణము మనమే. మనము స్వతంత్రులము. మానవుడు మహనీయుడు, శక్తియుతుడు, యుక్తిపరుడు. శక్తిపరుడు, యుక్తిపరుడు, మానవుడే మహనీయుడు. నీవేమైనా ఇప్పుడు అసుఖగా బాధలు పడుతున్నావో అది నీ స్వయంకృత కర్మ ఫలమే. నువ్వేదైనా సుఖి అంటే సుఖపడేవాడు, అసుఖి అంటే కష్టపడేవాడు. నువ్వు ఏదైనా సరే వాడా ఏ మాత్రం సుఖం లేకుండా నువ్వు కన్నీటి పర్యంతం కన్నీటితో నువ్వు గడుపుతున్నావు అంటే నీ జీవితాన్ని దానికి కారణము నీ యొక్క స్వయంకృత కర్మ ఫలమే. నీవుగా చేసుకున్నటువంటి ఆ కర్మల యొక్క ఫలమే. దీన్ని బట్టి సుఖానుభూతి కూడా నీ చేతిలోనే కలదు. ఒకడు చక్కగా చదువుకున్నాడు, బుద్ధిగా చదువుకున్నాడు, బీటెక్ అయినాడు, ఎంటెక్ అయినాడు, ఎంబీఏ అయినాడు, మంచి చక్కగా ఇన్ఫోసిస్లో ఉద్యోగం వచ్చింది, హాయిగా కాళ్ళ మీద కాలు వేసుకొని పెళ్ళాం బిడ్డలతోటి సుఖంగా బతుకుతున్నాడు. ఒకడు అసలు 1వ తరగతిలోనే ఆ పలకని విసిరేశాడు, చదువు లేదు, సంధ్య లేదు. వాడు కాయ కష్టం చేసుకొని ఏ రోజుకు ఆ రోజు 10 రూపాయలు వస్తే బతికేటువంటి పరిస్థితి అతనికి వచ్చింది. కాబట్టి దీన్ని బట్టి మీరు ఆలోచిస్తే నువ్వు సుఖపడుతున్నా నీకు నీవే కారణము, దుఃఖపడుతున్నా నీకు నీవే కారణము. ఈ మధ్య ఆమె తటస్థపడిందండి. ఆమెకు 72 సంవత్సరాలు. నేను జీవితంలో వంట చేయలేదు మాస్టారు అని చెప్పింది ఆమె. అబ్బా నీకు భారతరత్న అవార్డు ఇవ్వాలమ్మా అనుకున్నాం. అంటే సుఖి అంటే ఏ స్థాయిలో ఉంటారో సుఖి అనేటువంటిది మీరు గమనించండి. అంటే అందరూ చేసి పెట్టారు తప్ప ఇప్పుడు పాపం గడ్డి తిప్పారు కదనమాట.
అలా సాగింది ఆమెకి. నిజంగా మరి సుఖపడే జాతకం అది. మనం ఏం చేస్తాం? ఆ విధంగా నువ్వు సుఖమైనప్పటికిని, అసుఖమైనప్పటికిని నీ యొక్క స్వయంకృత కర్మఫలమే కారణము. దీన్ని బట్టియే సుఖానుభూతి కూడా నీ చేతిలోనే కలదు. నువ్వు మంచి సుఖాలు పొందాలి అంటే, ఆధ్యాత్మికంగా దైవ సాక్షాత్కారాన్ని నువ్వు పొందాలి అంటే, నీ యొక్క సాధనే నీకు ముఖ్యం. పరమాత్మ చెప్పాడు, 1,000,000 మంది బయలుదేరితే అన్ని సున్నాలు కొట్టేస్తే ఒకడే నా దగ్గరికి వచ్చేది అన్నాడు. అలాంటి శ్రీకృష్ణ పరమాత్మ మరి గీతలో. అంటే ఆ 1,00,000,000లో ఎన్ని సున్నాలు ఉన్నాయో కూడా మనం గట్టిగా ఇప్పుడు నిలబడి చెప్పలేం. ఆ సున్నాలన్నీ కొట్టేస్తే ఒక్కడే నా దగ్గరికి వస్తాడు అంటే, నా దగ్గరికి చేరేసరికి వీళ్ళంతా కరిగిపోతారు, వీడొక్కడే మిగిలిపోతాడు. కాబట్టి నా యొక్క ఆత్మ సాక్షాత్కారం చేసుకోగలిగినటువంటి కెపాసిటీ ఒక్కడికే ఉంది అని చెప్పారు. కాబట్టి నీ యొక్క సుఖానుభూతి ఆ ఒక్కడికే ఉందన్నమాట. కాబట్టి నీకు కూడా ఉన్నది అవకాశం, నువ్వు వినియోగించుకుంటే. నువ్వు సంకల్పించినవేని అది నువ్వు సాధించుకోగలవని స్పష్టపడను. నీకు సంకల్పం ఉండాలి, దీక్ష ఉండాలి, పట్టుదల ఉండాలి. నేను ఇప్పుడు పరిశుద్ధున్నై ఉన్నతో దానికి నేనే కారణము. ఐఆమ్ క్లీన్ అండ్ గ్రీన్ అంటే నువ్వే కారణం. కోరితే నేను అపరిశుద్ధులను కూడా కాగలను. ఒక తెల్లగా ఉంది కాగితం, దాన్ని మురికి చేయాలంటే పెద్ద ఎంతోసేపు పట్టదు. ఒక్క సిరాతో ఉన్నటువంటి కళాన్ని, అంటే ఇప్పుడు సిరాతో కళాలు లేవు, మా రోజుల్లో ఉండేవి. ఒక్కసారి అట్లా కనుక విదిలిస్తే అది మురికి అయిపోయేది. తెల్ల కాగితం మురికి కావటానికి ఎంతోసేపు పట్టదు. మనం బ్రహ్మాండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు సంపాదించాలి అంటే, ఒక గుండు రాతిని కొండ మీదకి తీసుకెళ్ళటం ఎంత కష్టమో, మనం మంచి పేరును సంపాదించుకోవటం అంత కష్టం. చెడ్డ పేరును సంపాదించుకోవటం, కొండ మీద రాతిని ఒక్క చిటికన వ్రేలి యొక్క గోటితోటి కదిలిస్తే ఆ రాయి దడ 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 కిందకి ఎట్లా వస్తుందో, మనం కూడా ఒక చిన్న చెడ్డ పని కనుక చేస్తే మనం అపవిత్రం అయిపోతాం. కాబట్టి ఒక కీర్తి రావటానికి ఎంత కష్టపడాలనో, అపకీర్తి రావటానికి ఎంత తక్కువ సమయం పడుతుందో ఇక్కడ మనం నిర్ధారించుకోవాలి. దానికి కూడా మనమే కారణం. దీన్ని బట్టే తెలుస్తోంది మానవేచ్ఛ సర్వస్థితిగతులకు అతీతము. కాబట్టి నువ్వు మానవాతీత నాయన, నువ్వు సామాన్యుడివి కాదు, శక్తిపరుడవు, యుక్తిపరుడవు. నీ యొక్క శక్తి నీకు తెలియదు, అత్యంత బలిష్టము, అంత బ్రహ్మాండమైనటువంటి శక్తి నీ దగ్గర. మహత్తరము, చాలా గొప్పవాడివి, అనంతం. అసలు నీ యొక్క శక్తి ఎంత ఉందో నీకే తెలియదు, ఆ ఆంజనేయ స్వామికి తెలియనట్టుగా. కానీ అది నువ్వు వినియోగిస్తే కానీ నీ యొక్క తెలియదు. మానవేచ్ఛ, మానవ స్వాతంత్ర్యము, కర్మం సూత్ర ఫలమే ఇది. కాబట్టి మన మానవులంతా కూడా గమనించాల్సింది ఏంటంటే, నీ యొక్క కర్మ చక్కగా ఉండాలి. నియతం కురు కర్మత్వం. నువ్వు చక్కగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు నీ విద్యుక్త ధర్మాన్ని, ఒక తండ్రిగా అయితే తండ్రి డ్యూటీ, ఒక క్లర్క్ అయితే క్లర్క్ డ్యూటీ, ఒక ఉపాధ్యాయుడు అయితే ఉపాధ్యాయుడి డ్యూటీ, నువ్వు ఏదైనా సరే నివిద్యుక్త ధర్మ కర్మ నిర్వహణ నువ్వు చక్కగా చేయాలి. నీ యొక్క డ్యూటీస్, నీకు ఈ సమాజంలో కొన్ని రోల్స్ ఉన్నాయి, పాత్రలు. ఆ పాత్రల్ని నువ్వు చక్కగా నిర్వహించాలి. అది నీ చేతుల్లోనే ఉన్నది. తర్వాత సమస్య ముక్తి. ఆ విధంగా నువ్వు సక్రమమైనటువంటి జీవనాన్ని గడుపుతూ ఉంటే ఇక చిట్ట చివరికి ఆధ్యాత్మికంలో మంచి తురియ స్థాయి ముక్తి అని చెప్పుకున్నాం. నిజంగా నిన్న పురుషార్థాలు 5 అని చెప్పారు మన గురువు గారు. ఏది? సత్యము, ధర్మము, శాంతి, సత్యము కాదండి, మానవుల విలువలు, ధర్మము, అర్థము, కామము, ప్రేమ అని కూడా చెప్పారు. ప్రేమ అనేటువంటిది పంచమ పురుషార్థము అని నిన్న కొత్తగా వెలుగులోకి వచ్చింది ఒక పాయింట్. అలాంటి చతుర్విధ పురుషార్థాలని ప్రతి ఒక్కడు మనం సాధించాలి. అప్పుడే మనకు ముక్తి వస్తుంది. ఆత్మయందు స్త్రీ పురుష విభేదం లేదు. మనం ఆత్మను గురించి చెప్పుకునేటప్పుడు అది పుంలింగమా స్త్రీలింగమా ఆ భేదాలు మనకేమి లేవు. శరీరమునకు మాత్రమే సంబంధించినవి. ఒక బిడ్డ పుట్టంగానే డాక్టర్ చెబుతారు, ఏమంటే మేల్ బేబీ లేకపోతే ఫిమేల్ బేబీ అని చెబుతారు. మనకు సంతోషకరమైనటువంటి వార్తని. అది శరీరానికే కానీ ఆత్మ కాదు. ఆత్మను గురించి ప్రసంగించినతో స్త్రీ పురుష భావములు భ్రాంతి రూపములైనవి. కాబట్టి ఆత్మ అనేటువంటి విషయం చెప్పేటప్పుడు స్త్రీ పురుష భేదాలు మనం అసలుకు రూపంలో కూడా మనం ఎత్తడానికి అవకాశం లేదు. శరీరంను గుర్తినటువంటి ప్రసంగముననే వానికి స్థానం కలదు. మన శరీరాన్ని గురించి చెప్పేటప్పుడు మాత్రమే ఆ తేడాలు ఉంటాయి. అలాగే వయస్సు విషయంలో కూడా అంతే. వయస్సు కూడా మనకు రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. ఎంతో మంది పుట్టినరోజులు చేసుకుంటూ ఉంటారు ఎంతో సంబరంగా, లక్షలు ఖర్చు పెట్టి. కానీ అతనికి ఒక చిన్న మర్మం తెలియదు.
దేనికని? నీ యొక్క వయసు 72 సంవత్సరాలు. నువ్వు 36వ జన్మదినోత్సవం చేసుకుంటున్నావు. అంటే 35 సంవత్సరాలు గడిచిపోయి నువ్వు మరణానికి ఆసన్నంలో ఉన్నావు. ఇంకో 36 సంవత్సరాల్లో మన జీవితం గడిచిపోతోంది. 35 సంవత్సరాలు గడిచిపోయినాయి మన అమూల్యమైనటువంటి జీవితంలో అనేటువంటి స్ఫురణ ఆ జన్మదినోత్సవం జరుపుకునే వాడికి రాదండి. సంబరాలు అంబరాన్ని ఎక్కినటువంటి సంబరాలే తప్ప నేను మృత్యువును సమీపిస్తున్నాను రోజు రోజుకి అనేటువంటి కోణంలో వాళ్ళు ఆలోచించరు. అంటే ఆత్మభావనగా మనం వెళుతున్నాం అనేటువంటిది వాళ్ళకు ఉండదు. ఈ ఆత్మ ముదరదు. ఈ పురాణ పురుషుడు సర్వదా ఒకటిగానే ఉండను. కాబట్టి ఆత్మ అనేటువంటిది అసలు దాని మార్పులే లేవు అని చెప్పుకున్నాం మనం గతంలో. ఎలాంటి వికారాలు లేవు అనుకున్నాం, పుట్టదనుకున్నాం, గెట్టదనుకున్నాం, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఇక ముదిరేదే ఉంది అక్కడ. ఈ పురాణ పురుషుడు సర్వదా ఒకటిగానే ఉండను. కాబట్టి మనల్ని మనకు ఆ ఆత్మస్వరూపుడైనటువంటి పరమాత్మ ఎప్పుడు ఏకం సత్ ఒకటిగానే ఉంటాడు. ఆత్మ ఎట్లు దిగి వచ్చను, మన శాస్త్రమున ఈ ప్రశ్నకు ఒకే సమాధానం కలదు. అసలు ఆత్మ అంటే ఎట్లా గుర్తించారు మీరు అంటే, ఈ బద్ధత్వం అంతటికి అవిద్యయే కారణము. కొంతమంది ఆత్మను గుర్తించేవారు ఉన్నారు, ఆత్మను గుర్తించని వారు కూడా ఉన్నారు. మరి ఈ ఆత్మను గుర్తించినటువంటి వాళ్ళ సంగతి అట్లా పెట్టండి. ఈ ఆత్మ అంటే ఏమిటి తెలియదు అంటే, ఆ బద్ధత్వం అంతటికి అవిద్యయే కారణము. నువ్వు ఎప్పుడైతే కర్మానుబంధి అయినావో, కర్మలకు బానిసం అయినావో, నువ్వు ఆత్మను చూడలేవు. అంటే సత్కర్మలు చేయాలి, ఆ సత్కర్మలు కూడా భగవదర్పణ భావంతో చేయాలి. అప్పుడు మాత్రమే ఆత్మ సాక్షాత్కారానికి అవకాశం ఉంది. కానీ తద్భిన్నంగా నువ్వు కేవలం దేహవాసనతోటే నువ్వు ఉన్నావంటే ఆ బద్ధత్వం అంతటికి నీ కారణం అవిద్యయే, అంటే అజ్ఞానమే. అవిద్యా కారణం చేతనే మనం బద్ధులమైతమే. నిజంగా మనం మరి అక్కడ పాము లేదు, ఏమీ లేదు, ఒక తాడును చూసి పాము అనుకున్నామంటే ఎంత గమ్మత్తు చూడండి. అక్కడ ఉన్నదేమో తాడు, నువ్వేమో పాము అని అక్కడ చెందులు వేస్తున్నావు. ఏమిటి ఇదంతా? అవిద్య, అజ్ఞానం కదా. అది పాము కాదండి, తాడు అనేటువంటి స్ఫురణ. అంటే జ్ఞానం ఎప్పుడైతే నీకు కలిగిందో అది పాము అనేటువంటి భ్రాంతి ఉంది చూశారు, అది పటాపంచలైపోయింది. అందుకనే వెలుగు రాగానే చీకటి ఎట్లా వెళుతుందో, జ్ఞానం రాగానే అజ్ఞానం కూడా టక్కన మాయమైపోతుంది. ఎలా పోయిందండి, ఎటు పోయిందండి అని నువ్వు చూసే లోపలే నీకు అక్కడ కనబడుతుంది. సూర్యోదయం అవుతుండగానే ఆ అంధకార తెరలన్నీ కూడా వైదొలైపోతాయి. అలాగే జ్ఞానం కలగంగానే మనకు అజ్ఞానం కూడా వెళ్ళిపోతుంది. నీకు లెక్క రాలేదు, నువ్వు లెక్క ఎంతసేపు చేస్తున్నా కూడా ఆన్సర్ రావటం లేదు. నీ ఫ్రెండ్ని అడిగావు, వాడు ఇదిరా చిట్కా అన్నాడు. ఆ చిట్కా చెప్పగానే నీ మనసు ఎంతో ప్రఫుల్లం అయిపోతుంది, ఎంతో ఆనందం అయిపోయి, అబ్బా పొద్దున్న నుంచి తలకాయ పట్టుకొని కూర్చుంటున్నాను, ఇప్పుడు 4 గంటల నుంచి సాధన చేస్తున్నాను, ఈ లెక్క నాకు రాలేదంటాడు. అంటే ఎప్పుడైతే ఆ ఖచ్చితమైనటువంటి సూత్ర ప్రవృత్తి అక్కడ జరిగిందో వెంటనే అజ్ఞానం వైదొలిగింది. వాడి యొక్క మనసు వికాసం అయింది, హృదయం పల్లవించింది, ఉల్లం పల్లవించింది. అదే జ్ఞానోదయము అంటే అదే. అంటే ఈ లోకంలో జ్ఞానం కంటే మించినటువంటిది లేదు అని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. జ్ఞానమే దీనికి ఔషధము. అజ్ఞానము అనేటువంటి రోగానికి మందేమిటండి? జ్ఞానమే. జ్ఞానే నైవతు కైవల్యం. జ్ఞానం వలనే ఎప్పటికైనా సరే నీకు మోక్షం రావాలి. నహి జ్ఞానైన సదృశం పవిత్రమిహ విద్యతే. జ్ఞానంతో సమానమైనటువంటిది ఈ ప్రపంచంలోనే, ఈ లోకంలోనే లేదు అని మనకి ఎన్నో ఇలాంటివి జ్ఞానైనైకే అమృతత్వ మానసు జ్ఞానాన్ని గురించి ఎన్నో చెప్పారు. అలాంటి జ్ఞానాన్ని మనం ఔషధంగా తీసుకోవాలి. అది మనలను అవ్వలి దగ్గరికి తీసుకొని పోవును. అంటే భగవంతుడు యువతల మనం ఉన్నాం, అవతల ఒడ్లో పరమాత్మ ఉన్నాడు. ఆ అవతల ఒడ్డుకు మనం చేరాలి అంటే, ఈ సముద్రాన్ని ఈదాలి అంటే భవసాగరం అనుకోండి కాసేపు. ఈ భవసాగరాన్ని ఈది ఆ భవసాగరానికి ఆవల ఒడ్డునున్నటువంటి ఆ పరమాత్మను మనం దర్శించాలి అంటే మనం ఎంత కృషి చేయాలో, ఎంత జ్ఞానాన్ని సంపాదించాలనో మీరు ఆలోచించండి. ఆ జ్ఞానం ఎట్లు లభించను? బాగానే ఉందంటే ఎట్లా దొరుకుతుంది? అది 2 సూత్రాలు చెప్పారు. ప్రేమ మూలమున, భక్తి మూలమున. 2 ఉండాలి మీకు. భక్తి ఉండాలి, ప్రేమ ఉండాలి. ఇందాక మనం చతుర్విధ పురుషార్థాల్లో కూడా చెప్పుకున్నాం కదా. ఇందాక గురువు గారు నిన్న సత్సంగంలో చెప్పారు, ప్రేమ పంచమ పురుషార్థము అని.
అలాంటి పంచమ పురుషార్థాన్ని పట్టుకోవాలి. దానికి భక్తి కావాలి. ఈశ్వరాలయములకు సర్వజీవులను ప్రేమించు మూలమున వాటిని అన్నింటినీ అందును అతడు నివసించును. ఎక్కడుంటాడండి ఈయన? ఎక్కడ పట్టుకోవాలి అంటే ఒక్కటే చెప్పారు చూడండి, ఈశ్వరాలయములకు సర్వజీవులను, ఈశ్వర సర్వభూతానాం. చూసారా, ప్రతి జీవుడి యందు మనం ఎదుటివాడిని కొర చూసామంటే దేవుణ్ణి చూసినట్టే, ఎదుటివాడిని నిందించామంటే దేవుణ్ణి నిందించినట్టే, ఎదుటివాడిని ఎగతాళి చేశామంటే దేవుణ్ణి ఎగతాళి చేసినట్టే, ఎదుటివాడిని నిందించామంటే దేవుణ్ణి నింద చేసినట్టే. చూడండి ఎంత మహత్తరమైనటువంటి సూత్రం ఇది. ఈశ్వరాలయములకు సర్వజీవులను ప్రేమించు మూలమున వాటి అన్నిటి యందును అతడు నివసించును. ప్రతి వాడిలో కూడా భగవంతుడు ఉన్నాడు. ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ప్రతి వాడిలో నీవు నీకు పరులు కాదయ్యా, పరమాత్మ సుమి అని మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి అందరినీ ప్రేమించాలి. సర్వాల్ లవాల్ అంటంలో కూడా ఉద్దేశం అదే. అందరినీ ప్రేమించవయ్యా బాబు, నువ్వు ప్రేమిస్తే నువ్వు భగవంతుడిని ప్రేమించినట్టే లెక్క అని ఆ సూత్రంలో ఉన్నటువంటి ఆంతర్యం మనకు ఇక్కడ ఈ పాయింట్లో మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రతి వాళ్ళలో ప్రేమను చూపించాలి, ప్రతి వాడి పట్ల మనం భక్తిగా ఉండాలి. అప్పుడే నీ యొక్క ఎదుటి మానవులు నీకు పరమాత్మను కనబడ్డవు. శ్రీకృష్ణ పరమాత్మగా వస్తే నువ్వు నమ్మవు. సాక్షాత్ కోదండం పట్టుకొని రాముడిని ఎదుటి నిలబడితే నువ్వు హూ ఆర్ యూ అంటావు. ఓ రామా అని నువ్వు పాడవాడవు. అప్పుడు ఎట్లా నువ్వు నమ్మకం ఏది? కాబట్టి అందరిని ప్రేమించు. ఆ భగవంతుడు అందరిలో ఉన్నాడు కాబట్టి అందరిని ప్రేమించరు. ఆయన అందరిలో నివసిస్తున్నాడు. అందరిని ప్రేమించినట్టయితే నీ అజ్ఞానం వీడిపోతుంది, బంధాలు తెగిపోతాయి. ఆత్మముక్తత్వమందును ఈశ్వరుని గురించి 2 భావములు మన శాస్త్రముల యందు కలవు. కాబట్టి అలాంటి ఈశ్వరుణ్ణి ఎలా ఆరాధన చేయాలి అంటే ఒక 2 మార్గాలు చెప్పారండి మనకు. సగుణ భావం, మనం ఎంతో పరిపూర్ణుడు అంటాం, దయామయుడు అంటాం, కరుణామయుడు అంటాం, ఆపద్బాంధవుడు అంటాం. ఏమండి, ఎన్నో ఆయన్ని మనం పాటల్లో పాడుతూ ఉంటాం. ఇవన్నీ పాడామంటే ఈ గుణాలన్నీ కూడా భగవంతుడికి ఆపాదించినట్టేగా. మరి ఎప్పుడైతే గుణాలని ఆపాదించామో ఆయన ఏ రూపుడైనాడు? సగుణ రూపుడైనాడు. అలా అంటే మనం చాలా మంది నిర్గుణమైన రూపానికి వెళ్ళబోయే ముందు సగుణ రూపానికి వెళతాము. నిరాకారంలోకి పూజ చేయడానికి ముందు సాకారాన్ని పూజ చేస్తాము. దేనికంటే మనకు కుదరాలి. ముందరగా అక్కడ మనకు దేవుడి మీద ఒక విశ్వాసం కలగాలి అంటే ముందర దేన్నో దాన్ని ఆధారం పట్టుకోవాలి. అక్కడ ఎవిడెన్స్ కావాలి, ఒక ప్రమాణం కావాలి మనకు. ఆ విధంగా మనము మొట్టమొదట దేవుడు అంటే పరిచయం చేసుకొని ప్రవేశం కలిగించుకొని ఆ భక్తి మీద ప్రావీణ్యం మనం సంపాదించాలి అంటే ముందర సగుణారాధన చేయాలి. అలాగే సాకారాన్ని పట్టుకోవాలి. తద్వారా ఎంతో పరిణతి పొందిన తర్వాత మనం ఆ నిర్గుణంలోకి నిరాకారంలోకి మనం రావాలి. సగుణ దైవం అనగా అతడు సర్వవ్యాపి అయి సర్వమునకు సృష్టి స్థితి లయకారకుడై జగత్తును తల్లి తండ్రియు అయ్యుండువాడు. కానీ మనకును ఆత్మలన్నింటికి అతడు శాశ్వతముగా భిన్నుడై ఉండడు. కాబట్టి మనం అందరినీ ఆయనే త్వమేవ మాతాచ త్వమేవ పితాచ అంటుంట. మాతా త్వమేవ, త్వమేవ మాతాచ పితా త్వమేవ అనే విధంగా మనం పొగుడుతూ ఉంటాం ఆయన్ని. ఆ విధంగా ఉన్నటువంటి స్వామిని మనం సగుణుడుగా భావించి, ఒక గుణవంతుడుగా భావించి, ఒక కరుణామయుడుగానో పరిపూర్ణతత్వంతోనూ ఇమిడి ఉన్నటువంటి ఆయనగా దయామయుడుగానో మనం భావించి మనం బయలుదేరితే ఆయన మనకు చిక్కటానికి అవకాశం ఉన్నది. ఆత్మతత్వం అనే ముక్తి అందరూ అలాంటి ఆత్మభావంలో వెళ్ళాలి. మనకు 2 భావనలు ఉన్నాయి, దేహ భావన, ఆత్మభావన. అలాంటి ఆత్మ యందు మనం వెళ్ళినట్టయితే మనకి కర్మలన్నీ కూడా ఏమి చేయలేవు అని ఇక్కడ మనకు చక్కగా చెప్పాడు. ఇక్కడ సూత్రం చెప్పాడు చూడండి. యస్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే అని చెప్పాడు. ఎవడైతే ఆత్మయందు రమిస్తూ భగవంతుణ్ణి అంటే ఆ ఆత్మ పట్లనే మరి సంతుష్టాంతరం కూడా అవుతాడో అలాంటి వాడికి
కార్యం న విద్యతే, అలాంటి వాడికి కర్మలు ఏమీ అంటుకోవు అని చెప్పాడు. వాడు చేసినా కూడా కర్మలు అంటుకోవు, అతను భగవంతుడిని చూడగలుగుతాడు అని చెప్పారు. అనగా అట్టి అభేద తత్వమును గుర్తించుటే ముక్తి, వాని యందు నివసించుటే ముక్తి. కాబట్టి అలాంటి ముక్తి పదానికి, అలాంటి మోక్షం కోసం మనం సగుణారాధన కూడా చేసుకోవచ్చు. ఇక రెండవ విధానం ఏమిటంటే, అంటే ఆ ముక్తి అంటే అహం బ్రహ్మాస్మి స్థాయికి వెళ్ళటమే. ఇవన్నీ కూడా కాదనుకున్నాం మనం. ప్రాణం కాదనుకున్నాం, మనసు కాదనుకున్నాం, అది కాదనుకున్నాం, అన్నం కాదనుకున్నాం, ప్రాణం కాదనుకున్నాం. ఇవన్నీ కూడా కాదు కాదు కాదు, నేతి నేతి నేతి, ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చివరికి అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్టేటస్ కి మనం వెళ్ళటమే ముక్తి. ఇక రెండవది నిర్గుణ దైవోపాసన అండి. అంటే ఏమాత్రము ఇదేంటి చూడండి, దైవభావము అందు ఈ విశేషములన్నీ అనావశ్యకములుగాను అనంతగతములుగాను భావింపబడి పరిత్యజింపబడును. అప్పుడు నిర్గుణుడు సర్వగతుడును ఒక పురుషుడు మాత్రమే మిగిలి ఉండను. కాబట్టి అలాంటి సగుణారాధన నుంచి నిర్గుణారాధనలోకి ప్రవేశించినప్పుడు అప్పుడు మన మనస్సు పరిపక్వం చెంది, ఓహో ఈయనకి ఓం స్వయం గుణాతీత అన్నంగా, గుణాతీతుడు, అవస్థత్రయాతీతుడు, గుణత్రయాతీతుడు అని విధంగా ఎన్నో చెప్పుకున్నాం మనం. అలాంటి స్థాయిని మనం మనసులో జీర్ణించగలిగినప్పుడు అప్పుడు నిర్గుణారాధన మనం చేస్తాం. అలాంటి వాడు ఒక్కడే మిగులుతాడు. ఇక భగవంతుడు ఒక్కడే ఏకం సత్ అనేటువంటి అభిప్రాయానికి మనం వస్తాం. అతన్ని జ్ఞాత అని చెప్పవచ్చును. అంటే ముఖ్యంగా వేదాల్లో మనం ఎవరి వల్ల వచ్చామో, ఏ విధంగా జీవిస్తున్నామో, మన లక్ష్యం ఏమిటో, చివరికి ఎక్కడికి వెళతామో అనేటువంటి ఏకం సత్ ఒక్కడే బాబు అనేటువంటి ఒక జ్ఞాతను మనం గుర్తించగలం. ఏలైనా జ్ఞానము మనుష్య మానవునికే సంబంధించినది. చూసారా, 84 లక్షల జీవరాశుల్లో ఆహారము, నిద్ర, భయ, మైథునము, జ్ఞానము 5 ఉంటే ఒక్క 4 మాత్రమే మిగతా వాటన్నిటికీ ఉంటాయి. ఒక్క మానవుడికి మాత్రమే జ్ఞానం ఉంటుంది. మిగతా ఎర్రచీమ దగ్గర నుంచి ఐరావతం దాకా కూడా ఓన్లీ 4 లక్షణాలు మాత్రమే ఉంటాయి. ఆహారం, అవి కూడా ఏవో తింటూ ఉంటాయి. నిద్ర, అవి కూడా చక్కగా సమయం వచ్చినప్పుడల్లా నిద్రపోతూ ఉంటాయి. భయం, వాటికి భిన్నం, వాటిని తినేటువంటి వస్తువులు ఏదన్నా వస్తే, అంటే ఉదాహరణకు ఒక ఎలుకకి పిల్లి కనబడింది అనుకోండి, ఇక గడగడ గడగడ వణికిపోతుంది. భయం. ఆహారము, నిద్ర, భయము, మైథునము. మైథునము అంటే దాంపత్యం. అంటే అది కూడా ఒక ప్రత్యుత్పత్తి చేసుకోవాలి, కుటుంబాన్ని వృద్ధి చేసుకోవాలి. గోత్రాభివృద్ధి రస్తు, కులాభివృద్ధి రస్తు, వంశాభివృద్ధి రస్తు మనకే కాదు, వాటికి కూడా ఉన్నాయి. కనీసం సంతానాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి మార్గంలో అవి కూడా యాదృచ్ఛికంగా భగవత్ ప్రేరణ చేత అవి చైతన్యాన్ని పొందుతాయి. ఆ 4 ఉన్నాయి వాటికి. కానీ మానవుడికి ఏంటంటే ఇంకొకటి స్పెషల్గా ఒక విజ్ఞానం అనేది ఉంది. మంచి ఏమిటి, చెడేమిటి. ఒక తన యజమానిని కూడా ఒక ఎద్దు పొడవటానికి ఏం సంశయించదు. అంటే నిజంగా అంత మూర్ఖంగా ప్రవర్తించదు. జనరల్గా ఒక్కోసారి ఏదైనా దానికి ఏదన్నా మానసికంగా తేడా వచ్చినప్పుడు 10-15 సంవత్సరాల నుంచి తనని ఎంతో ప్రేమగా చూస్తున్నటువంటి యజమానిని కూడా అది పొడుస్తుంది. అంటే దానికి అర్థం ఏంటి? అక్కడ దానికి విచక్షణ లేదు. ఒక పరాయవాడిని పొడిచినట్టే మనం యజమానిని పొడిస్తే ఇక దానికి అర్థమే ఉంది అంటే అంత విచక్షణ అజ్ఞానం దానికి లేదు. దానికి ఏదో చికాకు కలిగింది, ఏదో రుగ్మత కలిగింది, ఏదో రోగంలో ఉన్నది. ఆ బాధలు తట్టుకోలేక అది అలా చేసింది. కాబట్టి దానికైనా అవకాశం. కానీ మనవాడు అట్లా కాదు, మన మానవుడు అట్లా కాదు. జ్ఞానవంతుడు ఏది చేయాలి ఏది చేయకూడదు తెలుసు. మరి తెలిసే ఇట్లా దేనికి చేస్తున్నారండి అని మీరు అనొచ్చు. సాక్షాత్ దుర్యోధనుని అడిగారు, ఏంట్రబ్బాయి ఇట్లా చేయొచ్చా, తప్పు కదా అంటే ఆయన అన్నాడు, ప్రవృత్తి నేను అహం జానామి ప్రవృత్తిం జానామి ధర్మం నచమే ప్రవృత్తి జానామ్య ధర్మం నచమే నివృత్తి అన్నాడు. ఆ తొడలు విరిగినప్పుడు, ఏంటి శ్రీకృష్ణ ఏంటి ఇంత అన్యాయం చేశారు నన్ను, ఇది అన్యాయం కదా ఇట్లా కొట్టడం అన్నప్పుడు, ఏమయ్యా ధర్మం ఇప్పుడు గుర్తుకొచ్చిందా నీకు? ఆ ద్రౌపది యొక్క చీరలు ఒలిచేటప్పుడు నీకు గుర్తుకు రాలేదా కురుసభలో
అంటే అప్పుడు అన్నాడు అన్నమాట దుర్యోధనుడు, జానామి ధర్మం, నాకు ధర్మం తెలుసు శ్రీకృష్ణ, నచమే ప్రవృత్తి, దాని మీద నా మనసు పోవటం లేదు. జానామ్యధర్మం, ఇక్కడ జానామ్యధర్మం అంటే జానామి అధర్మం, నాకు అధర్మం ఏమిటో తెలుసు, నచమే నివృత్తి, నేను దాని మీద నుంచి మరలించలేకపోతున్నాను అన్నాడు. అంటే మంచి మీద మనసు పోవటం లేదు, చెడు మీద మనసు పోకుండా ఆపుకోలేకపోతున్నాను అన్నాడు. ఇదండి ఇక్కడ మనం జాగ్రత్తగా మనం గమనించాల్సింది. కాబట్టి ఏదైనా అలాంటి జ్ఞానం భగవంతుడు ఇచ్చాడు. నిజంగా వాడు జ్ఞానవంతుడే, కానీ అంత క్రూరమైనటువంటి కర్మలు చేశాడు అంటే అది కావాలని చేసినట్టే, స్వయం కృత అపరాధమే. మనకు చక్కటి పదం స్వయం కృత కర్మ ఫలమే అని ఇందాక ఒక జీవో వచ్చింది మనం విన్నాం ఇందాకటి పేరాలో. అది వాడు నిజంగా తను చేసుకున్నటువంటి కర్మే. రావణాసురుడు అన్ని శాస్త్రాలు చదివాడు, అన్ని పురాణాలు చదివాడు, అన్ని ధర్మ నీతులు ఆయనకి తెలుసు. కానీ మండోదరి లాంటి భార్య, అంటే అప్సరస కంటే కూడా మిన్నగా ఉంటుంది మండోదరి భార్య. మండోదరి ఆమె యొక్క శీల సంపద కానీ ఏదైనా సరే, అలాంటి ధర్మపతిని వదిలిపెట్టి మరి ఒక పరాయి స్త్రీ కోసం ఆయన పడ్డాడంటే నచమే నివృత్తి. అది తప్పని తెలుసు, కానీ మనసు ఆరాట పడిపోతోంది అది కావాలని. ఆ ఆరాట పట్టమే ఆ కర్మ, అది చేయకూడనటువంటి కర్మ అనమాట. కాబట్టి ఏదైనా జ్ఞానం మనుష్య మానసమునకు సంబంధించినది. ఈ యొక్క జ్ఞానం అనేటువంటిది మనసున్నటువంటి మనిషికి మాత్రమే వర్తిస్తుంది. చింతనాపరడానికి వెళ్ళదు. నేనేదో ఆలోచిస్తున్నాను అంటే కుదరదు. అక్కడ చింతన అశక్తుల వ్యాపారము. అంటే చింతన అంటే ఏంటంటే ఒక ఆలోచన సంబంధంగా నాకు కుదరదండి అంటే కుదరదు, చేయాల్సిందే. తర్క బుద్ధి అన్న తెల్లదు. తర్కము అశక్తి సూచకము. తర్కం అంటే వాదించడం అండి. ఈ వాదంలో చక్క 3 చెప్పారండి. జల్పము, వితండము, వాదము అని చెప్పారండి. జల్పం అంటే నేను బట్టిన కుందేటికి 3 కాళ్ళు అంటాడు ఒకడు. కాదురా 4 నాయన అంటే వాడు ఒప్పుకోడు. వీళ్ళందరినీ జల్పులు అంటారండి, జల్పి అంటారు వీడిని. ఇంకోటి వితండం ఉంది, వాడికి ఎదుటివాడు వాదించేది కరెక్ట్ అని తెలుసు, తన అధర్మం అని తెలుసు, ఎదుటివాడి ధర్మం అని తెలుసు, అయినా సరే నేనే గెలవాలి. చివరికి ఆ ధర్మపరుడు కూడా ఏం చేస్తాడంటే, బాబు నీతోటి నేను వేగలేను, నువ్వే కరెక్ట్ అంటాడు. అంటే అలాంటి ధర్మపరుడిని కూడా ఒప్పించి తాను గెలిచేటువంటి ప్రవృత్తి గలవాడు వితండి అంటారు, వితండం. ఇక వాది ఉన్నాడు చూసారా, న్యాయాన్యాయాలు తెలుసుకొని ఎవరైనా సరే న్యాయం పట్లనే గెలుపు కోరుకునేటువంటి వాడు వాది అండి. అందుకని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చక్కగా అన్నాడు, అకారాణం అకారోస్మి, నేను అకారంలో అక్షరాణం అకారోస్మి, నేను అక్షరాల్లో అకారాన్ని అన్నాడు. ఈ విధంగా చెబుతూ చిన్న మాట అన్నాడు, వాద ప్రవదతామహం అన్నాడు. వాదించేటువంటి వాళ్ళల్లో ఇందాక తెలిపాం కదా 3 రకాలు. ఆ వాదించేటువంటి వాళ్ళలో ప్రవదతామహం, నేను ప్రవాదిని అన్నాడు. అంటే చక్కగా వాదించేటువంటి వాడిని అన్నాడు. అంటే న్యాయం పట్ల మాత్రమే నేను మొగ్గు చూపించేటువంటి వాడిని, నేనే గెలవాలనేటువంటి సూత్రం నాకు లేదు, ఎటు న్యాయమో అటే గెలవాలి అనేటువంటి అలాంటి ఉత్కృష్టమైనటువంటి వాదం చేసేటువంటి వాడిని నేను అని శ్రీకృష్ణ పరమాత్మ అన్నాడండి. కాబట్టి ఇక్కడ తర్కము అశక్తి సూచకము, చేతగాని వాడి యొక్క సూచిక ఇది. సృష్టికర్త అని తెలదు, బంధమున చిక్కిన వారు కానీ సృష్టించరు, అతనికి సంబంధము లేని కలవు, సంబంధములేమి కలవు, కార్యాచరణములన్నయు కోరికలు ఈడేర్చుకున్నటకే కానీ వేరు కాదు. సాధ్యమైనంత సామాన్య ప్రజలంతా కూడా వాళ్ళ యొక్క కార్యాచరణం దేనికి వాడుకుంటారంటే వాళ్ళ కోరికలను తీర్చడం కోసమే. ఎదుటి వాడి యొక్క సంబంధం లేదు వాళ్ళకి. వాళ్ళు పెళ్లికి వెళ్ళినా సరే వాళ్ళకి మంచం కావాల్సిందే, పరుపు కావాల్సిందే, మన దుప్పటి కావాల్సిందే, ఏసీ కావాల్సిందే. పక్కవాడు ఏమయ్యాడు అనేది మాకు అనవసరం, నేను ఎక్కడికి పోయినా నాకు రాజలాంఛనాలు జరగాల్సిందే. ఇలాంటి కేటగిరీ అనమాట ఇదంతా కూడా. కోరికలు ఈడేర్చుటకు ఎవరికే కానీ వేరు కాదు. పనిచేయ వారందరినూ ఏవో లోపం తీర్చుకున్నట్టుకే కదా. కాబట్టి ఏ పని చేస్తున్నామంటే మన కోరికలు, మన లోపాలు తీర్చుకోవడం కోసం కూడా కొన్ని పనులు చేయాలి మనం. వేదమునందు అతడు అనుమాటగే లేదు, తత్ అని ఉంటుందండి, తత్వమసి అని ఉంటుంది వేదంలో. తత్ అంటే అది అని అర్థం అనమాట. అది అని అతడు సూచింపబడున్నది. అతడు అనుమాట పురుషవాచకము అగుట చేత లేనిపోని భేదభావము కలిగించను. కాబట్టి మన వేదంలో కూడా తత్ అనే చెప్పబడుతుంటుంది. అలాగే నిర్గుణ సూచకమగు అది శబ్దము వాడబడి నిర్గుణత్వమే బోధించబడను.
అందుకనే పూర్ణమద, పూర్ణమిదం, పూర్ణాత్ పూర్ణముదచ్యతే అని కూడా వేదంలో ఇదం అంటే ఇది అని అర్థం అని ఆ విధంగా చెప్పబడుతుంది. ఇది అద్వైతము. ప్రతి వాడును పరిపూర్ణతను అందుటే విధి. ప్రతి ప్రాణియు చివరకు పరిపూర్ణతను అందియే తీరవలేను. చివరికి ప్రతి మానవుడు కూడా విచక్షణ జ్ఞానం ఇవ్వబడింది కాబట్టి, అంటే మిగతా వాటి అంటే ఒక జ్ఞానం చేత భిన్నమైనటువంటి ఒక విశేషణ లక్షణాలు కలిగి ఉన్నాడు కాబట్టి అతడు ఒక అవతారం కూడా పరిపూర్ణ అవతారి అంటాం మనం. పరిపూర్ణ అవతారి బాబా అంటుంటాం మనం. అలా కాకుండా మరి ఒక మానవుడు కూడా పరిపూర్ణత సంపాదించాలి. ప్రతి ప్రాణియు చివరకు పరిపూర్ణతను అందియే తెరవలేను. ఎవరో వీడియో ఓపెన్ చేశారండి. సాయిరాం. మన ప్రస్తుత పరిస్థితి మన పూర్వజన్మల కర్మల యొక్కయు పూర్వజన్మల భావముల యొక్కయు ఫలము. కాబట్టి ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే ఎలా ఉందంటే, మనం పూర్వజన్మల యొక్క కర్మఫలాలను ఇప్పుడు అనుభవిస్తున్నామండి. మనం ఈ రోజు మనం ఎన్ని వేల కోట్ల దానాలు చేయొచ్చు. లక్ష్మి గారు మ్యూట్ చేసుకోండి. ఓం శ్రీ సాయిరామ్. కాబట్టి గత కర్మల యొక్క ఫలాల్ని కర్మల యొక్క ఫలాన్ని భావముల యొక్క ఫలాన్ని మనం అనుభవిస్తున్నామండి. గత జన్మలో మనం చేసినటువంటి కర్మలు మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఇప్పుడు చేసినటువంటి కర్మల్ని వచ్చే జన్మలో మనం అనుభవించాలి. అది జాగ్రత్త గుర్తుకున్నాం. తక్క చెప్పారు శాస్త్రి గారు కూడా. 100 కేజీలు నిల్వలో పెట్టుకున్నాం బియ్యం. ఈ జన్మలో ఒక 10 కేజీలు డ్రా చేస్తున్నాం, తింటున్నాం. మళ్ళా ఇప్పుడు కనుక మనం ఏదన్నా ఇంకో బస్తా సంపాదించుకునేటట్టయితే అది వచ్చే జన్మలో మనం డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని మొన్న చక్కగా కర్మ సిద్ధాంతాన్ని కూడా చక్కగా చెప్పారు. అనగా మన అదృష్టం అనుకును దురదృష్టం అనుకును ప్రస్తుత ప్రవర్తనలే మూల కారణము. చూసారా? వచ్చే జన్మలో మనం బ్రహ్మాండంగా ఒక వెలుగు వెలగాలి అంటే ఇప్పుడు మనం మంచి కర్మలు చేయాలి. పోయిన జన్మలో చేసినటువంటి ఆ కర్మల యొక్క ఫలాల వల్ల ఇప్పుడు మనం వెలుగుతున్నాము, మరి వీగిపోతున్నాము, మనకు అర్థమవుతూనే ఉంది. కాబట్టి ఉజ్జీవన శక్తి ఆత్మ నుండి రావాలనే కానీ మరొచ్చటి నుండి లభించదు. కాబట్టి ఇలాంటి మంచికైనా సరే చెడుకైనా సరే మనలో ఒక చైతన్య శక్తి ఉన్నది. ఆ చైతన్య శక్తి వల్లనే మనం ప్రభావితం అవుతాము. కాబట్టి వాటిని మనం కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే మనం జాగ్రత్తగా మంచి వైపు ప్రయాణం చేయొచ్చు. జీవితకాలం అంతయు మనం గ్రంథావలోకన నిమగ్నమై ఉండవచ్చును. మనము అత్యంత బుద్ధి పరిణతను ఆర్జించవచ్చును. కానీ చివరకు మనకు పారమార్థిక అభివృద్ధి లేశమైనను ప్రాప్తించి ఉండదు. ఇక్కడ చక్కగా చెప్పారండి. గ్రంథావలోకనం అంటే పుస్తక పఠనం. మనం ఎన్నో పుస్తకాలు కొంటాం, వందలాది పుస్తకాలు కొంటాం, చదువుతాం. టన్నుల కొద్ది విషయాన్ని మనం గ్రహిస్తాం. ఎంత గ్రహించినప్పటికీ పారమార్థిక అభివృద్ధి లేశమైనను ప్రాప్తించి ఉండదు. దాంట్లో ఆ సారాన్ని గ్రహించి ఆ సారానికి అనుగుణంగా ఎవరో చెప్పినట్టుగా 700 శ్లోకాలు ఎన్నోసార్లు చదివానండి నేను అనే దానికంటే ఒక్క శ్లోకాన్నైనా ఆచరించడం మంచిది బాబు అని చెప్పినట్టుగా మనం ఎంత చదివినా సరే దాంట్లో లేశము అంటే ఒక బిట్టు, ఆ బిట్టు కూడా అంటే స్వల్పమైనటువంటి అంశాన్ని కూడా మనకు అది ఆచరణలో పెట్టి ఉండకపోవచ్చు. మహోన్నత బుద్ధి పరిపాకము సాధించిన మానవునకు తదనురూపమగు పారమార్థిక పరిపాకము కూడా అలవడయే ఉండుననుట అసత్యము. ఎంతో బ్రహ్మాండమైనటువంటి బీరువాలు పుస్తకాలు ఉంటాయండి. అసలు కొంతమంది అసలు తీయరు. అసలు జనరల్గా కొంతమంది చదివే ఆసక్తి గల వాళ్ళే ఆ బీరువాలు కొన్ని రీడింగ్ రూమ్ అని పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా మనం చూసాం. ఆ రీడింగ్ రూమ్ లో కొన్ని వేల గ్రంథాలు ఉంటాయి. వాళ్ళ పనల్లా చదవటం. ఆ విధంగా చదివినప్పటికీ వాళ్ళందరూ కూడా పారమార్థికంగా ఎంతో పరిణతి పొందారు, అనుభవ జ్ఞానాన్ని పొందారు అని చెప్పడం అనేది చాలా దుర్లభము అని చెబుతున్నారు. కాబట్టి పారమార్థిక లాభాన్ని కూడా ప్రాప్తించుతున్నదని మనము ఒకప్పుడు భ్రమపడవచ్చును. ఇంత బ్రహ్మాండంగా బీరువాలు చదువుతున్నాడు కాబట్టి ఈయన మంచి జ్ఞాన సంపన్నుడు, అఖండమైనటువంటి జ్ఞాన పరిపూర్ణుడు అనడానికి అవకాశాలు లేవు. కానీ పుస్తక పఠనం జాగ్రత్తగా పరిశీలించుకున్నట్టయితే బుద్ధికి
ఒకవేళ బలము చేకూరి ఉండవచ్చును. ఆ పుస్తక పఠనం వల్ల ఎన్నెన్నో కొత్త విషయాలు తెలిసి ఉండొచ్చు. ఎలా మెలగాలనో, ఎలా మెలగకూడదు, ఎలా నడుచుకోవాలనో, ఎలా నడుచుకోకూడదు, ఏవి దోషాలు, ఏవి రైట్లు తెలుసుకోవచ్చు. ఆత్మ ప్రబోధ ఏమాత్రము కలుగలేదని స్పష్టమగును. కానీ ఆత్మ విచారణ తత్వం ప్రకారం గనక మనం ఆలోచించినట్టయితే ఆయనకి అంత ఆత్మ విచారణ కలిగిందని చెప్పడానికి అవకాశం లేదు. ఈ పారమార్థ విషయములను గూర్చి మనమందరము అత్యంత అద్భుత ఉపన్యాసములు ఇయ్యగలిగి ఉండయు యథార్థముగు పారమార్థిక జీవనము అవలంబించటంలో కేవలము కుంటుపడి ఉండట కారణమేమి చెబుతున్నారు. ఎన్నెన్నో టన్నులు ఉపన్యాసాలు ఇస్తున్నాం మనము. ఆచరణలోకి వస్తే ఏం కనబట్టలేదు. అక్కడేమో మంచి జబర్దస్తిగా మంచి రాజ టీవీతో నడుస్తున్నాం పట్టణంలో, ఇక్కడేమో ఒక్కాలతో కుంటుతున్నాము. ఏమిటి పరిస్థితి అంటే సరైనటువంటి పరిపూర్ణత మనం పొందలేకపోతున్నాము. ఇది కేవలము గ్రంథ పరిచయముచే బుద్ధిని బలపరచుకొని కూటి కోసము వేషములు వేసి వాదోపవాదములు సల్పవచ్చును. అదే గ్రంథాలు చదువుతున్నాం. ఇప్పుడు లాయర్లు ఉన్నారు, వాళ్ళంతా కూడా గ్రంథాలు చదివి వీళ్ళంతా కూడా వాదించి మరి పొట్టకుట్టి కోసం ఇప్పుడు వేదాలు కూడా మనం ఒక ఎపిసోడ్లో చెప్పుకున్నాం. వేదాలు కూడా ఈనాడు మనం ధనార్జనకి కారకాలు అవుతున్నాయి. అలాగే మనం చదువుతున్న శాస్త్రాలన్నీ కూడా అంటే ఉదర నిమిత్తం బహుకృత వేషం అనేటువంటి సూత్రంలోకి వస్తున్నాయి. కేవలం పొట్ట నింపుకోవటం కోసం మనం ప్రాకులాడుతున్నాం, రకరకాల వేషాలు వేస్తున్నాం, రకరకాల వాదోపవాదాలు చేస్తున్నాం. పొట్టకొట్టి కోసం పాండిత్యమును ప్రదర్శించవచ్చును, గీతను అనేక విధముల వ్యాఖ్యానము కావించవచ్చును. ఆ గీతను కూడా ఎన్నో కొన్ని వేల ఉపన్యాసాలు ఇచ్చి ఉండొచ్చు. ఆచరణలో నిజమైన పారమార్థికమును నిరూపించకుండా వాని పాండిత్యము తలభారమనే భారతీయ పరమార్థ వాహిని ప్రబోధించినది. నువ్వు ఎన్నిసార్లు ఎన్ని వేల ఉపన్యాసాలు ఇచ్చినా సరే నీ దగ్గర ఆచరణ లేనప్పుడు, టన్నులు చెప్పిన ఒక ఔన్సు కూడా ఆచరణ లేనప్పుడు అది తలభారం తప్ప ఏమీ కాదు అని భారతీయ పరమార్థ వాహిని బల్ల గుద్ది చెబుతున్నది. ఈ ప్రబోధము ఎవరి ఆత్మ నుండి వచ్చునో ఆ పురుషుని గురువుని అందరు. కాబట్టి ఇలాంటి మంచి విచక్షణతో కూడినటువంటి జ్ఞానాన్ని చదివాం కదండి. ఎన్నో పుస్తకాలు చదివిన తర్వాత మనం చెప్పకుండా ఉండం. బోధనలోకి వస్తాం. అధ్యయనము, బోధనము, స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమతితవ్యం అంటోంది వేదం. కాబట్టి స్వాధ్యాయము అంటే మనం చదువుకోవటం, ప్రవచనము అంటే ఇతరులకు చెప్పడం. కాబట్టి మనం నేర్చుకున్నటువంటి ఆధ్యాత్మిక సంపదనంతా కూడా ఇతరులకు ఎవరైతే అందిస్తుంటారో వాళ్ళని గురువు అంటాం. అందుకనే చెప్పాం కదా, గురు బ్రహ్మ అన్నాం, గురు విష్ణు అన్నాం, గురుర్దేవో మహేశ్వర అన్నాం. త్రిమూర్తుల్ని కూడా మనం గురువులో ఆపాదించాం. దేనికని? ఆ గురువు అనేటువంటి వాడే భగవంతుడిని చూపగలిగినటువంటి వాడు కనుక. మనకు ఒక తల్లి మనకు తండ్రిని చూపించింది, నానా ఈయన మీ నాన్న అని సంతోషించాం. అలాగే గురువుని పట్టుకున్నాం. ఆ గురువు భగవంతుడు అంటే ఇలా ఉంటాడు, భగవంతుడిని ఇలా పొందాలి, ఈ దోవలో పెడితే భగవంతుడు కనబడతాడు అని మనకు ఆ దైవ మార్గాన్ని చూపించినటువంటి మహనీయుడు గురువు. అందుకనే మరి ఎప్పుడు భగవంతుడు ఎప్పుడు కనబడతాడు? ఇందాక చెప్పుకున్నాం, అజ్ఞానం వైదొలిగితేనే, జ్ఞానం ఉదయిస్తేనే భగవంతుడు కనబడతాడు అనుకున్నాం. అలాంటి భూ అంటే అంధకారము, రు అంటే దాన్ని పోగొట్టేవాడు. మరి కాబట్టి గురువు అంటే అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని పోగొట్టేటువంటి వాడు అనేటువంటిది గురువు అనమాట. అంటే కుకారో అంధకార స్యాత్ రుకారస్త నిరోధక, అంధకార నిరోధత్వాత్ గురురిత్య విధీయతే అని మనకు గురువుకి సరైనటువంటి నిర్వచనం మనకుంది. అలాంటి గురువు మనకు కావాలండి. ఆయన చక్కగా ఆధ్యాత్మిక భావాలను బలపరిచి ఆచరణ చేసేలాగా చక్కగా చెబుతాడు. కానీ అవి మెదడుకు మేతగా భావించరాదు. గురువుగారు చెప్పేటువంటి విషయాలన్నీ కూడా హృదయానికి హత్తుకునేలాగా ఉండాలి, కానీ ఏదో కాలక్షేపం కోసం అనేటువంటి భావనతో ఉండకూడదు. ఆత్మకు ఆనందముగా మారవలేను, ఆత్మానుభూతి కలగాలి. కేవలం కాలక్షేపం కోసం కాదు. ఏ గురువులైనా సరే, ఇప్పుడు ఎంతో మంది ప్రవచనకర్తలు ఉన్నారు మనకు, ఏది మంచి ఇప్పుడు ఆన్లైన్లో, వాళ్ళంతా కూడా చెబుతున్నారు అంటే ఆఫ్లైన్లోనూ ఆన్లైన్లో బోలెడు మంది ఉన్నారు. వాళ్ళంతా చెబుతున్నారంటే దాన్ని హృద్గతం చేసుకోవాలి, దాని ద్వారా ఆత్మానుభూతిని పొందాలి. లేకపోతే అది కేవలం శ్రవణపేయం అవుతుంది తప్ప మెదడుకు మేత అవుతుంది తప్ప ఏమి కాదు. అసూయ, దుఃఖము, అహంకారము ఇచ్చే దుర్గుణాలను
మన నుండి తరిమివేయవలేను చెప్పారు. నన్ను బాబా గారు ఒక వినాయక తత్వంలో ఒక 9 లక్షణాలు చెప్పారండి. ఇవే: గర్వం, స్వార్థము, అహంకారము, కోపము, పరనింద, మోహము, అసూయ, అనుమానము, మరి పిసినారితనము అని 9 ఉన్నాయండి మనకు లక్షణాలు. అందుకని ఇత్యాది అన్నాడు అక్కడ. అసూయ, డమ్మము, అహంకారము, ఇత్యాది. ఇత్యాది అంటే ఇలా కొన్ని ఉన్నాయండి అని. అవన్నీ కూడా 9 ఉన్నాయి. ఆ 9 దుర్గుణాలని మన నుండి తరిమివేయాలి. దీన్నే స్వామి మహావాక్యాల్లో చేజదుజ్జన సంసర్గం అనేటువంటి ఒక మహావాక్యం ద్వారా చెప్పారు. అంటే దుర్గుణాలను వదలాలి, దుర్మార్గుల్ని కూడా వదలాలి. నీ చుట్టూ ఎంతో మంది ఉన్నారు. ఒక పంటలోనే కలుపు మొక్కలు ఉంటాయి. మంచి మొక్క పక్కనే కలుపు మొక్కలు ఉంటాయి. ఆ రైతు ఏం చేస్తాడంటే కలుపు మొక్కలన్నీ ఎప్పటికప్పుడు పెరికి వేస్తుంటాడు. దేనికని? ఈ మంచి మొక్కల యొక్క అభ్యున్నతి కోసం, బాగా ఎదుగుదల కోసం. అలాగే శిష్యుడు, గురువు గారు కూడా ఇతరులో ఉన్నటువంటి దుర్భావాలని, దుర్గుణాలని పోగొట్టి అతనిలో ఉన్నటువంటి సద్గుణాలని వెలుగులోకి తీసుకొచ్చి రావటానికి, ఎదిగేలాగా చేయటానికి, ప్రవర్ధమానం అవటానికి ప్రయత్నం చేయాలి. అది ఎవరి ఆత్మకు ప్రసాదింపబడనో ఆ పురుషుని శిష్యుడు అని అందరూ. ఇందాక గురువు గారి సంగతి చెప్పుకున్నాం. మరి అది చెబుతున్నారు ఆయన. ఆత్మీయంగా చెబుతున్నప్పుడు వినేవాడు కావాలి కదండి. ఆ వినేవాడిని, అంటే ఒక ఆత్మ నుంచి వస్తున్నాయి ఆ భావాలన్నీ కూడా మరొక ఆత్మలోకి ప్రవేశిస్తున్నాయి. అంటే ఇక్కడ మరి ప్రదాత, గ్రహీత అని గమనించాలి మనం. ప్రదాత గురువు గారు అంటే ఆత్మభావాలన్నింటినీ సమున్నతంగా మీ యొక్క హృద్గతం చేసేటువంటి వాడు ఆయన. అలా చెప్పబడినటువంటి అంశాలని మీరు గ్రహణ యంత్రం ద్వారా మీరు గ్రహించాలి. కాబట్టి అప్పుడు మీరు గ్రహీత అవుతారు, శిష్యుడు అవుతారు. శిష్యుడికి ఛాత్రుడు అనేటువంటి పేరు కూడా ఉందండి. అంటే ఛాత్రము అంటే, ఛత్రము అంటే గొడుగు. గురువు గారి యొక్క చిన్న చిన్న దోషాలు ఏమన్నా ఉన్నట్టయితే వాటి గొడుగులాగా పట్టి వాటిని వెలుగులోకి రానివ్వకుండా కాపాడగలిగినటువంటి అమేయ వ్యక్తి ఛాత్రుడు అండి. అలాంటి శిష్యుడు అనిపించుకుంటాడు. ఈ పారమార్థిక శక్తి ఒకరి నుండి మరొకరికి లభించవలెనన్నచో అది వెలువడు ఆత్మకు అనగా వ్యక్తికి ప్రధాన సమర్థతయు, కైకొను ఆత్మకు అనగా అందుకుని వ్యక్తికి ప్రతిగ్రహణ అర్హతయు ఉండుట అత్యావశ్యకము. గురువు ఎంత సమర్థుడైతే అలాంటి ఆత్మ భావాన్ని చక్కగా విడమర్చి అరటిపండు ఒలిచినట్టుగా చెప్పగలిగినటువంటి గురువుగారు ఉన్నప్పుడు ఇలాంటి శిష్యుడు కూడా ఉండాలి. ఎలాంటి శిష్యుడు ఉండాలి? సమర్థత కలవాడై ఉండాలి. ఆయన గ్రహణ అర్హత కలిగి ఉండాలి. అంటే తను గ్రహించగలిగినటువంటి సత్తా కూడా ఉండాలి. తనకి గ్రహణ, ధారణ, మననము కూడా శిష్యుడికి ఉండాలి. అప్పుడు అలాంటి వక్త నిజమైన వక్త, అలాంటి శ్రోత నిజమైన శ్రోత. ఎక్కడో చోట చెప్పాడు, వక్త శ్రోత చతుర్లభ. అలాంటి వక్తగా దొరకటం గాని, ఇలాంటి శ్రోతలు దొరకటం గాని దుర్లభము అని చెప్పాడు అన్నమాట. విత్తనము ప్రాణవంతమై ఉండవలేను, చేను దున్ని చల్లక మనకు సిద్ధముగా ఉండాలి. ఈ రెండును సమకూరనేని యథార్థముకు పారమార్థిక సస్యాభివృద్ధి అత్యద్భుత రూపమున వెలువడను. కాబట్టి ఒక మహోన్నతమైనటువంటి గురువు గారు మనకు దొరకటం, శిష్యులుగా మనం వినటం, ఆ ఆత్మభావాలను మనం జీర్ణం చేసుకోవటం, మన ఆధ్యాత్మిక పదాన్ని మనం పురోభివృద్ధి చేసుకోవటం, ఇవన్నీ కూడా ఒక వరాలు. దేంతో పోల్చాడు అంటే ఇక్కడ చూడండి, ఒక రైతుతో పోల్చాడు. విత్తనం ప్రాణవంతమై ఉండాలి, అంటే దాంట్లో జీవం ఉండాలి. అలాగే ఆ తల్లటానికి ఉన్నటువంటి భూమి కూడా సుక్షేత్రం ఉండాలి. అందుకనే క్షేత్రం ఎరిగి బీజము అంటాం. అంటే సుక్షేత్రం ఎక్కడ చక్కగా విత్తటానికి అనుకూలమైనటువంటి ఆ భూమి ఉండాలి. అప్పుడు ఆ గురువు గారు నాటేటువంటి విత్తనము అది చక్కగా సుక్షేత్రంలో నాటబడి అది మంచి సస్యాభివృద్ధి చెందుతుంది అని చెప్పారు. కాబట్టి ఒక రైతు చక్కటి విత్తనాన్ని చక్కని సుక్షేత్రంలో నాటితే ఆ పంట ఎలా 3 పువ్వులు 6 కాయలుగా వెలుగుతుందో, అలాగే ఒక సమర్థుడైనటువంటి, సర్వజ్ఞుడైనటువంటి, సర్వ సమర్థత కలిగినటువంటి ఒక గురువు చెప్పినటువంటి విషయాన్ని సర్వసమర్థుడు, సర్వగ్రహణకర్త అయినటువంటి శిష్యుడు కూడా గ్రహించి తన యొక్క ఆధ్యాత్మిక పంటని చక్కగా పండించుకుంటాడు అనేటువంటి భావన మనకు దీంట్లో కనబడుతోంది. నిజమైనటువంటి మత బోధకుడు
అత్యద్భుత ప్రభావవంతుడుగా ఉండవలేను. మతబోధకుడు కూడా అట్టానే ఉండాలి. సర్వజ్ఞుడై ఉండాలి. శ్రోతయో బుద్ధి కుశలత కలవాడై ఉండవలేను. ఆ వినేటువంటి ఆడియన్స్ కూడా మరి చక్కగా బుద్ధిమంతులై ఉండాలి. బుద్ధిలో నేర్పు గల వాళ్ళై ఉండాలి. ఇరువురును ఆశ్చర్యమైన వారుగాను అసాధారణమైనటువంటి వారుగాను ఉన్నతో తత్ఫలముగా మహోత్కృష్ట పారమార్థిక ఉజ్జీవనము కలుగును. కాబట్టి ఎలాంటి ఆధ్యాత్మిక సభల్లో అయినా సరే అలాంటి సర్వజ్ఞుడైనటువంటి గురువు గారు, సర్వజ్ఞుడైన అంటే సర్వగ్రహణ సమర్థుడైనటువంటి శిష్యుడు ఉన్నప్పుడు అక్కడ పారమార్థిక ఉజ్జీవనం జరుగుతుందండి. అంటే ఆ భగవత్ సంబంధమైనటువంటి ఆ విద్యా బీజాలు, ఆ విద్యా అంకురాలు అక్కడ ప్రస్ఫుటంగా నాటబడి అక్కడ ఉద్దీపనం చెందటానికి అవకాశం కలుగుతుంది. కానితో అట్టిద కలుగుట అసాధ్యము. గురువుగారి పాఠం గురువుగారు చెప్పుకుంటూ, శిష్యుడు వ్యవహారం శిష్యుడు చూసుకుంటూ, మనం కాలేజీలో చూస్తుంటాం కొంతమంది ఆ గురువు గారు ఏంటో చెబుతుంటాడు 60 మందికి, వినేదెవరో వినందెవరో. ఆ కాలేజీలో ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటాయి. అంటే యాదృచ్ఛికంగా జరుగుతూ ఉంటాయి. ఆయన జీతం కోసం పాఠం చెబుతుంటాడు, వీళ్ళేమో కాలక్షేపణ కోసం కాలేజీకి వెళ్ళేటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి అలా ఉంటుందన్నమాట. కాబట్టి మరి ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాడండి, కానితో అట్టిది కలుగుట అసాధ్యము. అట్టి వారే నిజమైనటువంటి గురువులు. అలాంటి గురువులు మనకు కావాలి అని మనం కోరుకోవాలండి. ఇక్కడ గురువుల్లో రకాలు చెప్పాడు. గురువులు చిత్తాపహారులు కావాలి కానీ విత్తాపహారులు కాకూడదు. చిత్తము అంటే మనస్సు, విత్తము అంటే డబ్బు. దీని మీద ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక శ్లోకం ఉన్నదండి. గురవో వహవస్సంతి శిష్య విత్తాపహరిణ దుర్లభోయం గురుర్దేవి శిష్య చిత్తాపహారక. అంటే అమ్మా ఓ దేవి, దేవి స్తోత్రంలో ఇదనమాట. గురవహ బహవస్సంతి, చాలా మంది గురువులు ఉన్నారు. ఎలాంటి వాళ్ళు? శిష్య విత్తాపహారిణ, శిష్యుల యొక్క డబ్బును దోచుకునేటువంటి గురువులు ఈ లోకంలో కోకొలలుగా ఉన్నారు. కానీ దుర్లభోయం గురుర్దేవి, ఓ దేవి శిష్య చిత్తాపహారక, శిష్యుని యొక్క హృదయాన్ని అంటే మనస్సును దోచుకునేటువంటి గురువులు ఒక్కడు కూడా కనపట్టలేదు. దుర్లభ అయం, అలాంటి గురువు దుర్లభంగా ఉన్నాడు. అంటే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అలాంటి గురువుల్ని అని మనకు ఒక స్తోత్రంలో చెప్పబడింది. కాబట్టి ఇక్కడ చిత్తాపహారులు విత్తాపహారులు అంటే మనం అర్థం చేసుకోవాలి. గురువు అయినటువంటి వాడు హృదయాన్ని దోచుకోవాలి. ఆయన కూడా గజ దొంగే. గురువు గారు కూడా ఏ గజ దొంగ? ఆయన హృదయాలను దోచుకునేటువంటి గజ దొంగ. హృదయాలను దోచుకోవటం అంటే ఏమిటి? తాను చెప్పినటువంటి బోధల చేత ఆకర్షింపబడి ఆ హృదయంలో నాటుకునేలాగా చేసుకునేటువంటి శిష్యులు ఆయనకు ఉండటము అని అర్థం. కాబట్టి విత్తాపహరణ ఇప్పుడు ఈనాటి విద్యా విధానంలో ప్రబలంగా మనకు కనబడుతోంది. చిత్తాపహరణ ఎక్కడా కనపట్టలేదు. అంటే మనసు విప్పి పాఠం చెప్పేటువంటి వాళ్ళు లేరు, కానీ మనసు పెట్టే డబ్బులు గుంజేవాళ్ళు మాత్రము ఉన్నారు అని దీని యొక్క అర్థం అన్నమాట. గురువు ఏది చెప్పినా సరే దానిని వారు హృదయంలో అనుసరించుటకు పూర్ణ శ్రద్ధ కలిగి ఉండవలేను. గురువు గారు చెప్పటమే కాదు, ఆ గురువు గారు దాన్ని రిసీవ్ చేసుకునేటువంటి కెపాసిటీ కూడా శిష్యుడికి ఉండాలి. దానికి శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి, దీక్ష కూడా ఉండాలి. ముఖ్యంగా సంకల్పం ఉండాలి. నేను దీన్ని గ్రహించాలి. చెవులు నెక్కబొడుచుకొని వింటున్నాడు అంటుంటాం అప్పుడప్పుడు. ఆ నెక్కబొడుచుకొని వింటున్నాడు అంటే వాడు అంత శ్రద్ధగా వింటున్నాడు అని దాని అర్థం. పెడ చెవిని పెట్టాడు అంటాం ఒక్కోసారి, అంటే చెవులు అటు పెట్టాడు అంటాం, అంటే అసలు వినడం లేదు అని అర్థం. అతడే నిజమైనటువంటి శిష్యుడు. ఆ విధంగా శ్రద్ధగా దీక్షగా చదివేటువంటి వాడే నిజమైనటువంటి శిష్యుడు అండి. కాలక్రమం దాని నుండి పారమార్థిక జ్ఞాన తృష్ణ ఉదయించును. నిజంగా బాగా తప్పికయ్యేటువంటి వాడు వెనకటి రోజుల్లో వచ్చి అమ్మ కాస్త మంచినీళ్ళు అంటే మనం వాళ్ళు చేతుల్లో పోసేవాళ్ళం అండి. వెనక ఆ రోజుల్లో ఈ డిస్పోజల్ గ్లాసులు వగేరా లేవు. ఆ రోజుల్లో మరచెంబుతో నీళ్లు పోసేవారు. అమ్మ దప్పికంటే ఈయన దోశలు బట్టి తాగేవారు. అంటే అలాంటి దప్పికైనటువంటి వాడు పిప్పాసి అంటాం. అలాంటి పిప్పాసికి నీళ్లు పోసి వాడి యొక్క దప్పిక తీర్చడం ఎలాంటిదో ఆ గురువు గారు పాఠం చెబుతున్నప్పుడు అలాంటి నీళ్లు పోస్తున్నటువంటి వ్యక్తి బాగా దప్పిక్కున్నటువంటి దాహార్తితో ఉన్నటువంటి వాడు తాగటం ఎట్లాంటిదో ఆ విధంగా దాన్ని జ్ఞాన తృష్ణ అంటామండి. అలాంటి మంచినీళ్లు తాగాలనే తపన అతనిలో ఎంత ఉందో ప్రాణధారణ కోసం
అలాగే ముక్తి పొందాలనేటువంటి ఆలోచనలో జ్ఞాన తృష్ణ. తృష్ణ అంటే అంత విపరీతమైనటువంటి కోరిక అనమాట. ఇక నేను చొక్క తాగందే నేను బ్రతకలేను అనేటువంటి అత్యధికమైనటువంటి కోరిక సందర్భంలో తృష్ణ అని వాడతారండి. తృష్ణ అంటే కోరిక అని అర్థం. అలాంటి జ్ఞాన తృష్ణ ఉదయించును. అలాంటి గురువు గారు చెబుతున్నప్పుడు, అలాంటి శిష్యుడు రిసీవింగ్ చేసుకుంటున్నప్పుడు ఆ జ్ఞాన తృష్ణ అక్కడ ప్రతిఫలిస్తుంటుంది. అత్యంత నిగూఢమైనటువంటి ప్రకృతి ధర్మం ఒకటి ఉన్నది. క్షేత్రము సంసిద్ధమైనటువంటి తోడనే బీజము ప్రాప్తించవలేను. కాబట్టి ఎక్కడ బీజ వాపనము జరగాలన్నా, విత్తనాలు చల్లాలి అంటే ముందర క్షేత్రం సుక్షేత్రంగా ఉండాలి. క్షేత్రం చక్కగా ఉండాలి. ఆత్మకు పారమార్థిక శక్తి ప్రాప్తించవలేను. అలాగే ఆ ఆత్మ సాక్షాత్కారము, ఆత్మ భావన మనకు కావాలి అంటే హృదయాన్ని పవిత్రం చేసుకోవాలి. ఆ హృదయంలో ఉన్నటువంటి ఇందాక మనం చెప్పినటువంటి 9 లక్షణాలు, ఆ 9 లక్షణాలు గూడు కట్టుకొని పేరుకుపోయి అతుక్కొని ఉంటాయి దాంట్లో. మన హృదయం అనేటువంటి పాత్రలో, ఆ పాత్రలో ఉన్నటువంటి ఈ మకిలినంతని కూడా ఆ 9 భావాలని కడిగేసినప్పుడు ఆ హృదయం పవిత్రమవుతుంది. అలాంటి హృదయం పవిత్రమైనప్పుడు ఆత్మ భావన అంటే ఒక రైతు సుక్షేత్రంలో బీజావాపనం చేయడానికి ఎలా సిద్ధపడతాడో, మన హృదయం అనేటువంటి క్షేత్రంలో జ్ఞాన బీజాన్ని నాటడానికి గురువు కూడా అంత సంసిద్ధతగా ఉండాలి. అప్పుడే నిజమైనటువంటి పరమార్థం నెరవేరుతుంది. ఆత్మకు పారమార్థిక శక్తి ప్రాప్తించవలేను. గైకును ఆత్మయందు పారమార్థిక ధర్మ తేజస్సు ఆకర్షించు శక్తి సమగ్రమై బలిష్టమై ఉండినప్పుడు తత్సిద్ధికి అవశ్యముగు తేజస్సు ఇయ్యగల శక్తి స్వభావము సిద్ధముగానే లభించి తీరును. కాబట్టి అలాంటి సుక్షేత్రంలో బీజావాపనం చేస్తే ఎలాంటి సత్ఫలితాలు వస్తాయో, అలాంటి శుశ్రూషలో గురువు గారు చెప్పినటువంటి ఆ జ్ఞాన బోధని బాగా ఆకళింపు చేసుకున్నటువంటి శిష్యుడి యొక్క హృదయ క్షేత్రంలో కూడా అలాంటి తేజస్సు ఉట్టిపడుతుంది. అలాంటి పారమార్థిక శక్తి బలపడుతుంది అని ఇక్కడ చెబుతున్నారు. పాఠకులారా, గురువులు సామాన్య గురువులు అధికమైనప్పటికీ వారికంటే మహోత్తములకు మరొక గురువులు కలరు. గురువుల్లో కూడా రకాలు ఉన్నారు. మామూలు గురువులు ఉన్నారు, అసాధారణమైనటువంటి మహోత్తమ గురువులు కూడా ఉన్నారు. వారే ఈశ్వరుని యొక్క అవతారములు. నిజంగా నిస్వార్థపూరితమైనటువంటి గురువు దొరికాడంటే అతను భగవంతుని యొక్క స్వరూపమేనండి. ఈశ్వరునికి అంటే భగవంతునికి ప్రతి రూపమే గురువు. మనకి లోకంలో ముగ్గురు, తల్లి, తండ్రి, గురువు. ఈ ముగ్గురే మనకు ఆరాధ్య దైవాలు. కాబట్టి అలాంటి గురువు ఈశ్వర అవతారం కింద మనం లెక్కేయాలి. వారు పారమార్థిక బలమును ఇచ్ఛా మాత్రమున ఇతరులకు ఇయ్యగలరు. మన బాబా గారు లాంటి వారు మహోత్తమైనటువంటి గురువులు. ఆయన ఆ ఇందూలాల్ షా అనేటువంటి ఆయనకి హిందీ, ఇంగ్లీష్ తప్ప రెండో గోల్ తెలియదు ఆయనకి. ఈయనేమో తెలుగులో మంచి ఉపన్యాసం ఇస్తున్నారు. ఆ బొంబాయిలో ఇస్తున్నప్పుడు ఎవరో పక్కన అన్నారు, ఏమంటే మన ఇందూలాల్ షాకి అర్థం కావట్లేదు సార్ అన్నారు. ఓహో అలాగా అని ఇందూలాల్ షా గారిని పిలిచారు. ఆయన మన బాబా గారు పిలిచి నెమ్మదిగా ఒక గిన్నె మీద మీరు నిమురుతారు చూశారు, ఆ విధంగా తల మీద ఈ విధంగా నిమిరారండి బాబా గారు. కూర్చోవయ్యా అన్నారు వెళ్ళి. అప్పుడు ఆయన అన్నాడు, ఉపన్యాసం అంతా విన్న తర్వాత నాకు అద్భుతంగా అర్థమైంది అన్నాడు. అంటే అలాంటి మహోన్నతమైనటువంటి గురువుల యొక్క ఒక స్పర్శ మాత్రేనా. అంటే నిన్న మనం అనుకున్నాం, నిన్న గురువు గారు చెప్పారు 2 సూత్రాలు. అజ్ఞానాంధకారాన్ని పోగొట్టుకోవాలంటే 2 ఉపకరణాలు చెప్పారు. నెంబర్ 1 జ్ఞానము, 2 భగవద్ అనుగ్రహం. అలాంటి నిగ్రహపరుడైనటువంటి ఇందూలాల్ షా ఒక్కసారి ఇట్లా తల నిమిరాడు పాపం బాబా గారు. నిమరంగానే ఈయన చెప్పినటువంటి గంటన్నరల ఉపన్యాసం ఆయనకి అవలీలగా నాకు ప్రస్ఫుటంగా అర్థమైందని చెప్పాడు. అంటే అంత అమేయమైనటువంటి శక్తి గురువు యొక్క హస్తాల్లో ఉంటుంది. అందుకనే గురువుని మనం అంత ఆరాధ్య దైవంగా మనం భావించాలి. మహోత్తములైనటువంటి మరొక గురువు అంటే వారు పారమార్థిక బలమును ఇచ్ఛామాత్రమును ఇతరులకు ఇవ్వగలరు, అందించగలరు. వారి ఆజ్ఞలతే అధమాధములు సహితము క్షణమాత్రమున జ్ఞాన సిద్ధులు కాగలరు. వారి యొక్క చూపు, ఒక గురువు యొక్క చూపు పడితే చాలు నిజంగా అతను తరిస్తాడు. ఆయన అట్లా పట్టుకుంటే చాలు తరిస్తారు. చూడండి, కాళిదాసుకి అసలు ఏమీ లేని మూర్ఖుడు అసలు కాళిదాసు. విభీషణలో 2వ అక్షరం బాగుందిట, కుంభకర్ణుడిలో బాగుందిట. అందుకని ఈయన ఏమన్నాడంటే రావణుడు చూడంగానే రాభణ అన్నాడు.
ఎవరు? కాళిదాసు. ఏంటి వీడి దుంప దగ్గర రావణుడిని పట్టుకొని రావణ అంటాడంటే, ఏమండి విభీషణులో 2వ అక్షరం భావం ఉంది, కుంభకర్ణుడిలో భావం ఉంది, కాబట్టి రావణ ఈజ్ కరెక్ట్ అని ఈ కాళిదాసు గారి యొక్క గురువు గారు సమర్థించాడు. నిజంగా ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అలాంటి కాళిదాసుకి, ఏమాత్రం సరిగా మాటలు రానటువంటి కాళిదాసుకి, సరిగా భావం లేనటువంటి వాడికి ఆ కాళికామాత ఒక్కసారి ఆ బీజావాపనం కేవలం స్పర్శ మాత్రం చేత ఆ నాలుక మీద ఒక్కసారి ఒక్క అక్షరాన్ని రాసినంత మాత్రాన ఆయన ఎంతటి పండితుడైనాడో, ఎంతటి శ్లోకాలు చదివాడో. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాకసోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పమాణ హస్తే నమస్తే జగదేకమాత అంటూ అసాధారణమైనటువంటి కవిత్వాన్ని ఆయన ప్రతిభాసమైంది ఆయన నోట్లో. అంటే ఒక భగవద్ అనుగ్రహం ఎట్లా ఉంటుందో మీకు ఒక్కసారి 2 ఉదాహరణలు చూపించాం. మన బాబా గారి యొక్క తలస్పర్శ, కాళికాదేవి యొక్క ఒక బీజవాపనం. ఆ విధంగా మరి ఆ పారమార్థిక బలమును ఇచ్ఛా మాత్రమున కేవలం సంకల్పం చేత ఇతరులకు ఇయ్యగలరు, అందించగలరు. వారి ఆజ్ఞలతే అధమాధములు సహితము క్షణమాత్రమును జ్ఞాన సిద్ధులు కాగలరు. ఒక్క క్షణం చాలు అపారమైనటువంటి జ్ఞానం వస్తుంది. వారు గురువులందరికీ గురువులు. గురువుణాం గురువు అంటే వాళ్ళు, జగద్గురువులు అంటే వాళ్ళు భగవంతుని యొక్క మానవ రూప పరమావధులు. కేవలం వారు ఆకారంలో మానవులే తప్ప వారు సాక్షాత్ భగవత్ స్వరూపులు. మన బాబా గారు కూడా మానవులు మానవ రూపమున కన్నా భగవంతుని చూడలేరు. ఒక సాక్షాత్ నిజంగా మానవుడికి దైవం మానుష రూపేణ అని అంటారు. అంటే మానవుడే మనకు దేవుడిలాగా కనబడతాడు, అంతకంటే మీరు చూడలేరు, వచ్చినా కూడా చూడలేరు. ఒక మానవుడు మాత్రం మానవుడి రూపంలో చూస్తారు తప్ప మీరు నిజంగా దేవుడు వస్తే చూడలేరు. వారిని ఆరాధించడే మానవుల కర్తవ్యమని పరమార్థ వాహిన మీద ప్రబోధించింది. దేనికంటే మీకు ఒక్కటి గుర్తు పెట్టుకోండి. అక్కడ గీతలో శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడు, సంజయుడు, ధృతరాష్ట్రుడు ఆయన విశ్వరూపం చూపించాల్సి వచ్చింది. చూపించాల్సి వస్తే నరుడు ఈయన చూడలేకపోతున్నాడు. ఆయన టీవీలో చూస్తూ కథ చెబుతున్నాడు సంజయుడు. ఎందుకు అదా జరుగుతుంది, పాండవులు వస్తున్నారు, వాళ్ళు వచ్చారు, ఆయన రథం వచ్చింది, రథం ఇక్కడ ఆపాడు, అక్కడ ఆపాడు, శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, అర్జునుడు ఇలా అన్నాడు, ఈయన ఏదో టీవీ చూసి కథ చెబుతున్నాడు సంజయుడు. ధృతరాష్ట్రుడికి అసలు కళ్ళు లేవు, కళ్ళజోడు లేదు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా అప్పుడు ఒక్కటే శ్రీకృష్ణ పరమాత్మ దివ్యం దదామితే చక్షు పశ్చిమే యోగమైశ్వరం అన్నాడండి. ఒకే మాట మీ అందరికీ కూడా చూడండి, నేను దివ్య చక్షువుని ఇస్తున్నాను. ఎలాంటిది అది? యోగమైశ్వరం అన్నాడు కదండి. యోగం యోగీశ్వరుడైనటువంటి ఐశ్వర్యం షడ్గుణైశ్వర్య సంపన్నుడైనటువంటి భగవానుడు యొక్క విశ్వావతారాన్ని చూడటానికి పశ్య చూడండి, దివ్యం తదామితే చక్షు, మీకు దివ్య చక్షుని నేను ఇస్తున్నాను అని నలుగురికి శాంక్షన్ చేశాడండి. నలుగురు విశ్వరూపాన్ని చూశారు. కొంతమంది ఆన్లైన్లో చూశారు, కొంతమంది ఆఫ్లైన్లో చూశాడు. ఒక్క నరుడు మాత్రమే చూసింది ఆఫ్లైన్లో. ఆ ఇద్దరు కూడా ఆన్లైన్లోనే చూశారు. ఈ ఆన్లైన్లో ఆఫ్లైన్లో అప్పుడు కూడా ఉన్నాయి. అలా అంటే ఆ భగవద్ అనుగ్రహం ఎట్లా ఉంటుందో చూడండి. మనుష్య అవతార మూర్తులంత తప్ప మానవుడు ఎవడను ఈశ్వరుని నిజంగా దర్శింపతాలడు. నిజంగా మీరు సాక్షాత్ భగవంతుడు వచ్చినా కూడా మనం చూడలేం. మనకు ఆపద్ బాంధవులనే మనం భగవంతుడు అంటాం. ఎవరైనా అవసరంలో ఒక ఆత్మ రక్షణ చేసినటువంటి వాడినే మనం ప్రమాదం జరుగుతోంది రోడ్డు మీద, టక్కన లాగాడు ఒకడు వచ్చి స్కూటర్ మీద బస్సు కింద పడకుండా, ఆ లాగిన వాడే భగవంతుడు, అతడే మానవుడు. ఇతర విధములుగా మానవులు దైవమును దర్శింప ఎత్తినింతురేని అత్యంత వికృతాకారమును ఒకదాన్ని కల్పించుకుందురే కానీ సాక్షాత్ స్వరూపాన్ని దర్శించలేరు. నెవర్, ఎప్పుడు కూడా చూడలేరు. ఎంత ప్రయత్నించినప్పటికీ మానవ రూపమును తప్ప భగవంతుని మానవులు సంకల్పింపతాలరు. కాబట్టి నీ ఎదురుగా ఉన్నటువంటి వాడు దేవుడయ్యా, వాడిని నువ్వు మర్యాదగా చూడు, మర్యాదగా మాట్లాడు, మర్యాద చెయ్యి, ప్రేమ స్వరూపుడిగా భావించు, నువ్వు ప్రేమగా మాట్లాడు, లవ్వాల్ సర్వాల్ అని పరమాత్మ చెప్పిన దాంట్లో ఎన్నెన్నో అర్థాలున్నాయి. ఒక్కో సందర్భంలో ఒక అర్థం మనం చెప్పుకోవచ్చు. ఎంత ప్రయత్నించినప్పటికీ మానవ రూపమున తప్ప భగవంతుని మానవులు సంకల్పింపదాలరు. భగవంతుని గూర్చి, ప్రపంచమును గల సర్వ వస్తువులను గూర్చి అత్యద్భుతములకు వైజ్ఞానిక ఉపన్యాసములు ఇవ్వవచ్చును. ఎన్నో ఉపన్యాసాలు చెప్పచ్చు, తార్కిక విఖ్యాతి కాంతవచ్చును, తర్కానికి దిగచ్చు. భగవంతుడు మానవ అవతారములు ఎత్తైనను గాథలన్నయు అర్థరహిత ప్రలాపములను నిరూపించుకొని సంతృప్తులు కావచ్చును.
కానీ సామాన్య దృష్టితో ఒకంచుక విచారించిన ఈ అద్భుత బుద్ధి మాత్రము, ఆ అద్భుత బుద్ధి ఏ మాత్రము జ్ఞానంపై ఆధారపడి ఉన్నదని పరిశీలించుకుంటేమేని అతడు శూన్యమే. కాబట్టి మీరు ఎన్ని చేసినా సరే ఒక జ్ఞానం అనేటువంటిది ఒక ఏకైక సాధనం మన దగ్గర ఉన్నప్పుడు, అది కూడా వాటికి రెండే ఉదాహరణలు చెప్పారు. ప్రేమ మూలాన, భక్తి మూలాన మీరు జ్ఞానాన్ని సంపాదించవచ్చు. అలాంటి జ్ఞానము చేత మాత్రమే ఆ మానవ రూపంలో ఉన్నటువంటి భగవంతుడిని కూడా మీరు చూడగలరు. కాబట్టి మీరు జ్ఞానోదయం పొందాలి, జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలి, జ్ఞాన సంపన్నులు కావాలి అని మనకు ఇక్కడ చెబుతున్నారు. కాబట్టి జ్ఞానమే ఆధారము. కాబట్టి ఒట్టి నురగే కానవచ్చును. ఒకవేళ ఏదైనా ఉంటే అక్కడ ఆ సముద్రంలో వచ్చేటువంటి నురుగును చూసి మనం ఆ జలం అనుకుంటే కుదరదు. కాబట్టి అసలేమిటో నకిలీ ఏమిటో మనం చూసుకోవాలి. నిజంగా మీరు ఆత్మస్వరూపాన్ని పొందాలి అంటే మీరు జ్ఞాన సంపన్నులు అవ్వాలి. ఆ జ్ఞాన సంపత్తి పొందేటువంటి ఆధికారికత మీ దగ్గర ఉన్నది. మీ అభివృద్ధికి మీరే కారకులు. కాబట్టి మీరు ఆ గురువు ద్వారా, సద్గురువును పట్టుకొని వారి ద్వారా జ్ఞానాన్ని సముపార్జించి ఆ జ్ఞాన మార్గంలో పయనించి మీరు సాధనా సంపత్తితోటి, సాధనతోటి, నిరంతర సాధనతోటి ఈ దుష్భావాలని, దుర్భావాలని వదిలిపెడుతూ, ఒక్కోదాన్ని వదిలిపెడుతూ మీరు ఆ పరమపద సోపాన పటంలో భగవంతుని చేరటానికి ప్రయత్నం చేయాలి అనేటువంటిది ఈ బోధలో ఓ గురువు యొక్క మహోన్నత స్థానాన్ని, శిష్యుని యొక్క అర్హతలను మనకు చక్కగా చెప్పి మనల్ని ఉద్దీపన చేస్తోంది ఈ ప్రబోధ. ఇలాంటి కొన్ని చక్కని విషయాలను మన శక్తి మేరకు చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి ఈశ్వర అనుగ్రహ సంపత్తికి ఆ స్వామివారికి హృదయపూర్వక ప్రణామాలు చేసుకుంటూ, ఒక వేదికను ఏర్పరిచి ఇలాంటి చక్కని వేదికను ఏర్పాటు చేసి ఉత్సాహపరిచి ఎలాగైనా సరే సత్యసాయి వాహిని మనం వెలుగులోకి తీసుకురావాలి అనేటువంటి ఒక చక్కని దృఢ సంకల్పంతో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గురువు గారికి, అలాగే ఆత్మీయంగా ఇది ఇష్టము కష్టము అయినటువంటి సబ్జెక్ట్ అయినప్పటికీ మీరు ఇష్టము కష్టం కూడా అయినప్పటికీ, ఇష్టం కాదు కష్టము క్లిష్టము అయినప్పటికీ ఇష్టంగా మీరు విన్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అర్పించుకుంటూ, ఓం శ్రీ సాయిరాం, జై జై సాయిరాం.